Hey, check. Check 1, 2, 3. Mic check 1, 2, 3. Hello everybody, good morning, andarki namaskaram. హే భగవాన్ డేట్ అనౌన్స్మెంట్ అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా మీడియా ఫ్రెండ్స్కి, సుహాస్ గారి ఫ్యాన్స్కి, శివాని గారి ఫ్యాన్స్కి అందరికీ హార్టీ వెల్కమ్. సో హే భగవాన్ గ్లిమ్స్ చూసిన తర్వాత మన ఆడియన్స్ అందరి ఫీలింగ్ ఇదే కదా నిజంగా. అంటే ఏంటి చెప్పండి బ్రదర్ చెప్పండి అని గట్టిగా అడగాలనిపించేలా ఉంది గ్లిమ్స్ చూసిన తర్వాత. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి అనే క్వశ్చన్ మనందరిలో ఉండిపోయింది. సో భగవాన్ సార్గా మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్ నరేష్ గారిని ఇంకొక హిల్లేరియస్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సైటింగ్ రోల్లో చూడబోతూ ఉన్నాము అన్నది గ్లిమ్స్ చూసిన తర్వాత అర్థమైపోయింది. ఇంతకీ హే భగవాన్ గ్లిమ్స్ ఎంతమందికి నచ్చింది ఇక్కడ? ఒక్కసారి మేక్ సమ్ నాయిస్, కమాన్, లెట్స్ హ్యావ్ సమ్ ఎనర్జీ. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ టీచర్. ఓకే, సో ఎస్, ఈరోజు మనం గ్లిమ్స్తో పాటు మనందరికీ నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నంత వరకు అసలు ఆ బిజినెస్ ఏంటి అన్న దానికి ఒక చిన్న ఆన్సర్ టీజర్లో దొరుకుతుంది హోప్ఫుల్లీ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ టీజర్ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఏ సినిమాకైనా కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నమ్మే మన సుహాస్ గారు యాక్టర్గా, ఆయన హీరోగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, అన్లిమిటెడ్ లాఫ్స్ గ్యారంటీ అని మూవీ టీమే మనకి ప్రామిస్ చేస్తూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సుహాస్ గారితో పాటు శివాని గారు, ద వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది, బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అంబాజీపేట తర్వాత అని అంటే డెఫినెట్గా మనందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ని స్క్రీన్ పైన చూడడానికి మళ్ళీ వెయిట్ చేస్తూ, అలాంగ్ విత్ నరేష్ గారు, సుదర్శన్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలా బోల్డ్ అంతమంది ఎంటర్టైనింగ్ స్టార్స్ మన ముందుకి ఈ చిత్రం ద్వారా రాబోతూ ఉన్నారు. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ని మనందరం కలిసి ఇక్కడ చూసి ఇవాల్టి మన టీజర్ లాంచ్ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. సో ఎస్, కెన్ వీ హ్యావ్ ద గ్లిమ్స్ ప్లీజ్? స్క్రీన్ లైట్స్ కూడా ఆఫ్ చేసి గ్లిమ్స్ ప్లే చేయండి. యా, గ్లిమ్స్ వీడియో బయటకు వస్తే మన బిజినెస్ గురించి జనాలకు తెలిసిపోతుంది భగవాన్ సార్. మన ఫ్యామిలీ బిజినెస్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ఫ్యామిలీ బిజినెస్ ఏం బిజినెస్ అది? మీదేం బిజినెస్ అన్నావు? మాట్లాడు. మ్యూచువల్ ఫండ్ యాడ్ చివరిలో చెప్పినట్టు ఫాస్ట్గా చెప్పావు అదేదో. Ours is a very small scale industry. It's more of a customer satisfaction driven service sector, providing all services in its integrated with the optimal utilization of human resources. ఇంత బారుగా చెప్పినందుకే ఏదో పెద్ద బిజినెస్ అనుకున్నాం ఇది. అసలు ప్రపంచంలో ఎవడైనా అలాంటి బిజినెస్ చేస్తాడా? అయినా నువ్వు మాత్రం మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పావు? హలో, మాది అసలే చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అసలు మాది ఎంత పద్ధతి గల కుటుంబమో తెలుసా? అసలే మా ఫ్యామిలీ పట్టుకులు ఎక్కువ. పట్టింపులు ఎక్కువ అన్నావు, ఏం పట్టుబడదామని వచ్చారు? నువ్వు మా ఫ్యామిలీ గురించి మాట్లాడకు. మీ ఫ్యామిలీ గురించి తలుచుకుంటేనే ఛీ. మా ఫ్యామిలీ చెయ్యి అయితే మీ ఫ్యామిలీ నీతో మాట్లాడే వేస్ట్. నేను కూడా మా బిజినెస్ అర్థం చేసుకున్నంత మాట్లాడి వేస్ట్. అది బిజినెస్. ఆ బిజినెస్ అన్నారు, ఈ బిజినెస్ అన్నారు, అసలు మొత్తానికి మీ ఫ్యామిలీ ఏ బిజినెస్ చేస్తుందిరా? చెప్పను బ్రో. Our business is never subjected to market risk. ఏం బిజినెస్ బ్రో చెప్పండి బ్రో. సుదర్శన్ గారు వచ్చారా? అక్కడ ఉన్నారా? సుదర్శన్ గారు ఉంటే చప్పుడు చేయండి కొంచెం.
ఓకే, ఇంకా రాలేదనుకుంటా పైన. సుదర్శన్ గారు లాగే మనందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. కానీ టీంలో ఎవరిని అడిగినా నాకు తెలుసు చెప్పను బ్రో అనే ఆన్సరే వస్తుందని. కాబట్టి మనం టీం జోలికి అప్పుడే వెళ్ళొద్దు. నాకు యాక్చువల్గా ఇక్కడ సురేష్ కొండెట్టి గారు కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి మైక్ ఇచ్చి, ఏం బిజినెస్ అయి ఉంటుంది సురేష్ కొండెట్టి గారు? మీరు ఇన్ని బిజినెస్లు చేశారు, ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ మీరు. మ్యాగ్నెట్. సో ఒకసారి ఇంకో మైక్ కావాలి మాకు. సురేష్ కొండెట్టి గారు గెస్ట్ చేస్తారు ఇప్పుడు. ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ భగవాన్ ఏమై ఉంటుంది? అసలు భగవాన్ గారు నరేష్ అన్న తర్వాత షాక్ అయ్యాం ఫస్ట్. ఆ, అది కొంచెం వెరైటీగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నరేష్ గారు ట్రెండ్ అయి నడుస్తుంది బాగా మొత్తం అంతా. అవును. సో ఆయన టైటిల్ రోల్లో చేయడం చాలా హ్యాపీ. బిజినెస్ ఏం బిజినెస్ అని మనం, అది ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ భగవాన్. Yes. అదే ఏంటి? అదే ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ బిజినెస్? అదేం బిజినెస్ అండి? ఓకే, ఇంకా ఎనీ గెసెస్? శరత్, ఎనీ గెసెస్? చెప్పు శరత్, ఆలోచించు. ఏదైతే ఫ్యామిలీ ఇన్కమ్ పెంచుతుందో అదే ఫ్యామిలీ. ఏం పెంచుతుంది ఫ్యామిలీ ఇన్కమ్? అబ్బా ఏం చెప్పావు, హే భగవాన్. నీ ఆన్సర్కి అదే రెస్పాన్స్ వస్తుంది. మా మీడియా ఫ్రెండ్స్ ఎవరైనా గెస్ చేస్తే బాగుంటుంది. నిశాంత్ గారు, ఎనీ గెసెస్ ప్లీజ్? ట్రై. ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ మిస్టర్ భగవాన్. నేను సినిమా కథ చెప్తానండి, అది బాగోదు. మీరు కథే చెప్పేయగలుగుతారా? అమ్మో అయితే వద్దులేండి, మేము ఓన్లీ గెసెస్ తీసుకుందాం అనుకుంటూ ఉన్నాము. ఎస్, సుహాస్ గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. శివాని గారు వెల్కమ్. మా అఖిల్ రాజ్ ఈస్ ఆల్సో హియర్ అలాంగ్ విత్ తేజస్వి రావు. హాయ్ శ్రవంతి, హాయ్. ఓకే, సో మొత్తం టీం అందరూ ఇక్కడ వచ్చేసారు. అండ్ అఫ్ కోర్స్ ఏ సినిమా తీసుకున్నా మనకి ఆడియన్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తూ కంప్లీట్గా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మన ముందుకు వచ్చినటువంటి వంశీ నందిపాటి గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. ఇంకొక గోల్డెన్ మూవీతో మా ముందుకు వస్తున్నారని అర్థమైపోయింది. సో వంశీ నందిపాటి గారి రిలీజ్ అని అంటేనే మనకు తెలుసు డెఫినెట్గా ఒక ప్రామిసింగ్ కంటెంట్ మన ముందుకు తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. సో ఎస్, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని బి నరేందర్ రెడ్డి గారు నిర్మాతగా, గోపి గారి దర్శకత్వంలో మన ముందుకు వచ్చేస్తుంది హే భగవాన్. సో ఆల్రెడీ చాలా ప్రామిసింగ్గా, చాలా క్యూరియస్గా ఒక హుక్ పాయింట్ వేసి గ్లిమ్స్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. మనందరం సినిమా కోసం వెయిట్ చేసేలా చేశారు అని చెప్పాలి. సో ఒక్కసారి మీరు అందరూ అక్కడ సెటిల్ అయిపోతే మనం స్క్రీన్ పైన మనల్ని ఇంతగా ఇంప్రెస్ చేసినటువంటి సినిమా ఎప్పుడు రాబోతోంది అనే డేట్ని మనం ఇప్పుడు చూసే టైం వచ్చేసింది. సో ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద డేట్? ఎస్. సో మరి ఆలస్యం చేయకుండా ఆన్ స్క్రీన్ మన హే భగవాన్ రిలీజ్ డేట్ పోస్టర్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద పోస్టర్ ప్లీజ్? ఎస్, అన్లిమిటెడ్ లాఫ్స్ గ్యారంటీడ్గా మన ముందుకి Feb 20th థియేటర్స్లోకి వచ్చేస్తోంది హే భగవాన్. సో ఎస్, మరి ఇంత మంచి స్టార్ కాస్ట్ తోటి, ఇంత మంచి టెక్నీషియన్స్ అండ్ టీమ్ తోటి, మోస్ట్ ఇంపార్టెంట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు లాంటి అమేజింగ్ మ్యూజికల్ హిట్గా, బ్లాక్ బస్టర్గా ఈ చిత్రం మన ముందుకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా టీజర్ చూడడానికి రెడీ అయిపోదాం మనం. సో హే భగవాన్ సార్ చేస్తున్న బిజినెస్ ఏంటో టీజర్లో తెలిసేలా చూడు తండ్రి. ఎస్, ఆలస్యం చేయకుండా కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? మంచి మార్క్స్ నాకేందుకు మిస్? జాబులు చేయాలనుకున్న వాళ్ళకి కావాలి. నాకెలాగో మా ఫాదర్ బిజినెస్ ఉంది. పెద్దాక చూసుకోవడమే నా గోల్. జస్ట్ చూపించుకోవడానికి ఒక డిగ్రీ కావాలంతే. నెల రోజుల్లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని మా నాన్న బిజినెస్ టేకప్ చేయాలరా. అదేంటి, ఏ డీలర్తో తెలియకుండా ఎలా టేకప్ చేస్తావు? ఒకవేళ పెనాయిల్ బిజినెస్ అయితే? అది పెనాయిల్ బిజినెస్ అయినా, ఎలకల బోన్ బిజినెస్ అయినా నేను టేకప్ చేస్తాను. ఇదంతా మా తాతయ్య గారి ఇన్స్పిరేషన్. ఆయన ఎంకరేజ్మెంట్తోనే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. పోన్లేండి, ఆయన ఎక్కడుందో మనశ్శాంతిగా ఉండాలి. ఆయన ఇంకా ఉన్నారండి. ఇంతకీ ఏం బిజినెస్? లిటిల్ హార్ట్స్ కదా, ఇలాంటి ప్రశ్నలు సహజమే. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవైపు చూడ పురుగులుండు అని చిన్నప్పుడు చదివింది గుర్తులేదా కృష్ణ? మేడిపల్ల బిజినెస్ చేసే ఉద్దేశం లేక గుర్తుపెట్టుకోలేదు, సారీ. నీకు మినిమం ఎసెట్స్ లేవా? అది ఎథిక్స్ రా. అదన్నా ఉండాలి కదా. ఈడేం చదువుతాడో నాకు అర్థమై సాగు. అయ్యయ్యా,
అద్దెకిస్తారా పాపరో గుండంకు నిజంగా చాలా మంచి మార్క్స్ నాకెందుకు మిస్ జాబులు చేయాలనుకున్న వాళ్ళకి కావాలి నాకెలాగో మా ఫాదర్ బిజినెస్ ఉంది పెద్దాక చూసుకోవడమే నా గోల్ జస్ట్ చూపించుకోవడానికి ఒక డిగ్రీ కావాలంతే నెల రోజుల్లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని మా నాన్న బిజినెస్ టేకప్ చేయాలరా. నెగిటివ్ వైబ్స్. అదేంటి ఏం బిజినెస్ తెలియకుండా ఎలా టేకప్ చేస్తావు? ఒకవేళ పెనాయిల్ బిజినెస్ అయితే అది పెనాయిల్ బిజినెస్ అయినా ఎలకల బోన్ బిజినెస్ అయినా నేను టేకప్ చేస్తా. ఇదంతా మా తాతయ్య గారి ఇన్స్పిరేషనే. ఆయన ఎంకరేజ్మెంట్తోనే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. పోన్లేండి, ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలి. ఆయన ఇంకా ఉన్నారండి. ఇంతకీ ఏం బిజినెస్? లిటిల్ హార్ట్స్ కదా, ఇలాంటి ప్రశ్నలు సహజమే. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట వైపు చూడ పురుగులుండు అని చిన్నప్పుడు చదివింది గుర్తులేదా కృష్ణ? మేడిపల్ల బిజినెస్ చేసే ఉద్దేశం లేక గుర్తుపెట్టుకోలేదు, సారీ. నీకు మినిమం ఎసెట్స్ లేవా? అవి ఎథిక్స్ రా, అదన్నా ఉండాలి కదా. ఈడేం చదువుతాడో నాకు అర్థమై సాగు. అయ్యయ్యా, మీ సెషన్ టైం. నువ్వు ఏ బిజినెస్ చేస్తావో కానీ నేను వేరే ఏం బిజినెస్ చేయనండి. నేను ఓన్లీ మా ఫాదర్ బిజినెస్ మాత్రమే టేకప్ చేస్తాను. ఆలు లేదో సూలు లేదో కొడుకు పేరు కృష్ణ మనోహర్ అయిపోతున్నాడు నేను అంటాడు. అవును, మీరేం చేస్తుంటారు? మా వాడు ఎందరో ఇళ్లలో దీపాలు వెలిగించాడు. ఓహో, జనరేటర్లు అద్దెకిస్తారా? పాపరో గుండంకు నిజంగా చాలా హే భగవాన్, ఏంటి ఈ పరిస్థితి? బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ అని ఇంత హైప్ చేశారు. టీజర్లో అయినా చెప్తారనుకుంటే చెప్పలేదే. వంశీ గారు, మీరైనా చెప్పాలండి స్టేజ్ పైకి వచ్చి మాకు బిజినెస్ ఏంటో. చెప్పను బ్రదర్ అనే ఆన్సర్ తప్ప ఏదైనా చెప్పండి మీరు. ఇంతకీ ఆ ఫ్యామిలీ బిజినెస్ మేడిపళ్ళ బిజినెస్ అయితే కాదని మనకు టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. సో దాన్ని రూల్డ్ అవుట్ చేసేద్దాము. అండ్ అఫ్ కోర్స్ నాకు తెలిసి టీజర్ని టీజ్ చేయడానికే వదులుతారు కాబట్టి మనకు ఆబ్వియస్గా బిజినెస్ ఏంటనేది తెలియలేదు. బట్ విల్ సీ, మేబీ మన టీమ్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఏమైనా వివరాలు చెప్తారేమో. బట్ సీరియస్లీ, ఆన్ ఎ సీరియస్ నోట్, టీజర్ ఈజ్ హిలేరియస్ అండ్ అద్దరిపోయింది. ఐఎమ్ ష్యూర్ థియేటర్లో ఒక మంచి లాఫ్ రైడ్ ఉండబోతోంది క్లియర్గా Feb 20th అని అర్థమైపోతుంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ అఫ్ కోర్స్ మంచి కంటెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయా, వాళ్ళే వెతుక్కుంటూ మంచి కంటెంట్ దగ్గరికి వెళ్తారా, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలియదు. కానీ అటు బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అని అంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక ప్రామిస్, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళిద్దరి నుంచి ఈ చిత్రం రావడం ఇంకా ఇంకా స్పెషల్. సో హే భగవాన్ సినిమాకి సంబంధించి మన టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సో రిక్వెస్టింగ్ ఫస్ట్లీ ద ప్రొడ్యూసర్, యాక్చువల్లీ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని పని చేద్దాం. యాక్చువల్గా ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి భగవాన్ సార్ కోసం మనందరం వెయిట్ చేస్తున్నాం కదా. కానీ ఈరోజు ఆయన మనకి నేరుగా ఫ్లెష్ అండ్ బెడ్లో కాకుండా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తాను అని అంటున్నారు. కాబట్టి మన భగవాన్ సార్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూసేద్దాము. మా నవరసరాయ నరేష్ గారిని స్క్రీన్ పైన ప్లే చేయండి ప్లీజ్. లైట్స్ ఆఫ్. హలో, నమస్తే అండి. ఇవాళ మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్న హే భగవాన్ రాకింగ్ టీజర్ రిలీజ్ అవుతుంది. దీంట్లో సుహాస్ హీరోగా, శివాని నగరం హీరోగా చేస్తున్నారు. నేను ఒక చాలా కీలకమైన పాత్ర చేస్తున్నాను. ఈ క్లిప్సే పెద్ద బ్లాస్ట్ అయిందండి. టీజర్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్గర్ బ్లాస్ట్. నేను ఈ సంవత్సరం సక్సెస్ లిస్ట్లో వేసుకున్న ఫిలింలో ఇదొకటి. దీన్ని గోపి డైరెక్ట్ చేస్తున్నారు. మన నరేందర్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రమణ గారు. దీన్ని మన వంశీ నందిపాటి గారు రిలీజ్ చేస్తారు. ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ అండ్ ఎ గ్రేట్ ప్రొడక్ట్ అండి. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద టీజర్. నేను హైదరాబాద్లో లేనందుకు నేను రాలేకపోతున్నాను, తిరుపతిలో ఉన్నాను. ఐ బీన్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ a great success of the teaser launching today of Hey Bhagwan. Let's watch it. Thank you. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. మీరున్నారంటేనే మాకు పెద్ద బ్లాస్ట్ థియేటర్లో మా అందరికీ తెలుసు. సో నరేష్ గారు ఈజ్ మేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ సో స్పెషల్ అండ్ మెమరబుల్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్. అండ్ ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రతి సినిమాని, ప్రతి పాత్రని మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మనకు తెలుసు. అండ్ ఎస్, భగవాన్ సార్గా కూడా Feb 20th ఆయన్ని చూడడానికి రెడీ అయిపోదాము. అండ్ ఈరోజు మనకి హే భగవాన్ టీమ్ ఈ సినిమాకి సంబంధించి మీడియాతో కూడా ముచ్చటించబోతున్నారు కాబట్టి ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలిసేసుకుందాము. అండ్ ఎస్, మరి బిఎన్ రెడ్డి గారు, నాకు అలాగే గుర్తుంటుంది ఈ పేరు, బి నరేందర్ రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పైన ఈ వండర్ఫుల్ మూవీని ఇంత అద్భుతమైన వాల్యూస్ తోటి, ప్రొడక్షన్ వాల్యూస్ తోటి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ నౌ రిక్వెస్టింగ్ అవర్ డైరెక్టర్ గోపి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఇంత క్యూరియాసిటీని ఒక్క గ్లిమ్స్తోనే ఆయన పట్టుకున్నారు అని అంటే రేపు పొద్దున్న ఆడియన్స్ని కంప్లీట్గా ఎంటర్టైన్ చేయబోతున్నారు అన్న గ్యారంటీ మనకు వచ్చేసింది. వెల్కమ్ గోపి గారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ అవర్ ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్. ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ గారికి అండ్ ఎడిటర్ విప్లవ్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ బేబీ లాంటి సెన్సేషనల్ మూవీకి వర్క్ చేసినటువంటి ఎడిటర్, సో ప్లీజ్ వెల్కమ్. అండ్ డిఓపి మహిరెడ్డి గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఎస్, మనందరికీ ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి మా గోల్డెన్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మిస్సింగ్ బన్నీవాస్ గారు హియర్ టుడే. నాకు తెలిసి నెక్స్ట్ ఈవెంట్స్లో జాయిన్ అవుతారు ఆయన కూడా. సో ఎస్, హార్టీ వెల్కమ్ టు యూ వంశీ నందిపాటి గారు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటివరకు స్టేజ్ పైన బుల్లితెర పైన ఎంటర్టైన్ చేసిన మా శ్రవంతి ఈసారి బిగ్ స్క్రీన్ పైన రాబోతోంది. సో రిక్వెస్టింగ్ శ్రవంతి ఆన్ టు ద స్టేజ్. సో వెల్కమింగ్ అవర్ బ్యూటిఫుల్ శ్రవంతి ఆన్ స్టేజ్. అండ్ ఈరోజు ఈ టీమ్ని విష్ చేయడానికి మన సెన్సేషనల్ యాక్ట్రెస్ అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్, ఇక్కడ ఈ కాంబినేషన్ ఇలా రావడం మా అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. సో ఆలస్యం చేయకుండా మా రాజు వెట్స్ రాంబాయ్, ఇద్దరిని పిలిచేద్దాం, రాజుని రాంబాయ్ని. అఖిల్ రాజ్ అండ్ తేజస్వీరావు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజు వెట్స్ రాంబాయి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరం చూసాము. సో అటువంటి ఇంటెన్స్ సినిమాతో ఎంటర్టైన్ చేసిన అఖిల్, అఫ్ కోర్స్ బ్యాక్ టు బ్యాక్ ఈషాతో కూడా అదరగొట్టేశారు. సో వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ కింగ్, మనందరి లిటిల్ హార్ట్స్ని బిగ్ హార్ట్స్గా దోచేసుకున్నటువంటి సాయి మార్తాండ్ గారికి ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లిటిల్ హార్ట్స్, డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా అదే లిటిల్ హార్ట్స్తో రీసెంట్గా మనందరిని ఎంటర్టైన్ చేసిన శివానీ నగరంకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. ద వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ శివానీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండ్ ఆ తర్వాత లిటిల్ హార్ట్స్, ఇలా శివానీ ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టరే అంటున్న ప్రొడ్యూసర్స్. సో వెల్కమింగ్ శివానీ నగరం ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ హైలీ వర్సటైల్, గట్టిగా చప్పట్లతో మనందరి ఫేవరెట్ సుహాస్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఉన్నారా? నేను ఇందాక అడిగా, మీరు పలకలేదని రాలేదనుకున్నా. సుదర్శన్ గారు వచ్చారని ఇప్పుడే తెలిసింది. రండి సుదర్శన్ గారు. అలాగే ఈపీ రమణారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. రమణ గారు ఫోటో కోసం రండి ప్లీజ్.
అసలే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అలా టీజ్ చేయకూడదు చెప్తున్నా. ముందుకు రమ్మని చెప్పినా ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు నా మీద అరుస్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఒక్కసారి నాకు తెలిసి సుహాస్ గారు వాళ్ళతో పాటు సుదర్శన్ గారు అక్కడ, శ్రవంతి అండ్ వంశీ గారు, యా, అండ్ డైరెక్టర్ గారు ఇటు వచ్చారా, ప్రొడ్యూసర్ గారు అటు వెళ్ళరా, యా, ఈ మూవీ టీం వరకు ఒక్కసారి ఒక పిక్చర్. ఒక్కసారి అందరూ మన ఛానల్ కెమెరాస్ కోసం కూడా అలాగే నిలబడండి ప్లీజ్. కొంచెం నవ్వుతూ కూడా నిలబడచ్చు, యా, థ్యాంక్స్. ఓకేనా, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో లేట్గా వచ్చినందుకు ముందు మైక్ సుదర్శన్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఇంతమందిని పెట్టుకొని అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదే హే భగవాన్ టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ, అలా ఇక్కడ ఉన్న హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ గెస్ట్లందరూ, అంటే నేను కూడా, అందరం కలిసి యూట్యూబ్ నుంచే వచ్చాము. మీరు గెస్ట్ కాదండి, టీమ్, చెప్పండి. అదేలమ్మా. ఓకే. రాజు వెట్స్ రాంబాయ్, కంగ్రాట్స్ అండి, సూపర్ హిట్ కొట్టారు. అండ్ ఇల్లిరి లిటిల్ ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అంటే ఇప్పుడే కలవడం కాబట్టి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ టీవీఎస్ బ్యానర్ తెలుగులో మొదటి సినిమా తీస్తున్నారు. అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూ గ్యాప్ లేకుండా చాలా కంఫర్టబుల్గా చేశారు. చాలా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు, ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు విత్ పేమెంట్స్. అలాగే డైరెక్టర్ గోపి, అసలు మీరు రేపు ఈ సినిమా చూస్తారు, ఎంతైతే చూస్తున్నారో అంతే తీశాడు. చాలా క్లారిటీగా, వర్కింగ్ డేస్ పెరగకుండా ఎంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని కూడా చాలా క్లారిటీగా తీశాడు. చాలా మంచి డైరెక్టరు. అతనితో ప్రాబ్లం ఏంటంటే ప్యాకప్ చెప్పడు. మేము షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అదేదో కొత్త కాల్ షీట్ ఒకటి వచ్చింది. ఉదయాన్నే వచ్చేవాళ్ళం, లాస్ట్ ఇంకా బిగ్ బాస్ అయిపోయినాక పంపించేవాడు ఇంటికి. ఇలా డే అండ్ నైట్ కష్టపడి మాకు ఇంత మంచి సినిమాని అందించిన డైరెక్టర్కి థ్యాంక్ యూ. నెక్స్ట్ మా హీరోయిన్ శివాని గారు. నేను శివాని సుహాస్ ఉన్న సీన్లు చాలా హిలేరియస్గా వచ్చాయి. మీరు అందరూ అవి చూసి 200% ఎంజాయ్ చేస్తారు. శివాని గారిని షూటింగ్లో అడిగాం, ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నారని. నాకు మ్యూజిక్ కూడా వచ్చు అని చెప్పింది. మా సంగీతం టీచరు ఇప్పుడు మీ ముందు ఒక పాట కూడా పాడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు. సార్ మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారో అందరూ రిలాక్స్ అయిపోయారండి. సుహాస్ అయితే మరీను, కాజాగూడలో 2 లక్షలు అంటగా గజం.
అంత రిలాక్స్ అయిపోయాడు. థ్యాంక్ యూ సార్. సుహాస్కి, మా టీంకి అందరికీ ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు. మీరు ఇలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నీ సపోర్ట్ చేసి అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డైరెక్షన్ టీం అందరు కూడా చాలా బాగా కష్టపడ్డారు. సిద్ధు, రాజు, గోపిచంద్, హెబ్రాన్, గోపిచంద్ వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా కష్టపడ్డారు. నెక్స్ట్ ఇంకా మా హీరో డిఓపి మహి గారు కూడా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ. సుహాస్ నాకు షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచే పరిచయం. ఇందాక చెప్పాను కదా, కాజాగూడలో 2 లక్షలే గజం అన్నాడని చెప్పి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని. ఒక 5-6 సంవత్సరాల ముందు ఒక చిన్న స్థలం తీసుకొని ఇంత బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. మనోడు చెప్పిన బడ్జెట్ తుక్కు కూడా మహేశ్వరం కూడా కాదు, ఇంకో 200 కిలోమీటర్లు పోతే శ్రీశైలం వస్తుంది. అంత దూరంలో ఉన్న బడ్జెట్లు అడిగేవాడు. ఇప్పుడేమో కాజాగూడ అంటున్నాడు. మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి నాకు పరిచయం. మజిలీలో నేను సుహాస్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసాం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అతను ఈ స్టేజ్కి వచ్చాడంటే సుహాస్కున్న ఏకైక బ్యాక్గ్రౌండ్ పర్ఫార్మెన్సే. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆర్టిస్టులు బయట నుంచి వచ్చి మన తెలుగులో చేస్తుంటారు. అలాగే సుహాస్ కూడా ఒక 50-60 crores బడ్జెట్ ఆ ముండాడి సినిమాలో ఒక మెయిన్, సరేలే మనిషి అన్నాక తప్పులు చేయడా, తెలుగులో కూడా మందాడి తెలుగులో పెట్టారేమో అనుకున్నా. ఓకే, మందాడి టీం, మందాడి టీంలో కూడా ఫ్లో బ్రేక్ చేస్తాడు, మెయిన్ విల్లన్గా చేస్తున్నాడు. చాలా హ్యాపీ సుహాస్ విషయంలో. ఇలాగే నన్ను ఈ క్యారెక్టర్ రెఫర్ చేస్తుంది కూడా సుహాసే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నరేష్ గారు, వెన్నెలకిషోర్ గారు ఈ సినిమాలో ఫుల్ ప్యాడింగ్ ఉంది. అందరితో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అయితే మీరు చూస్తారు. థ్యాంక్ యూ. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. స్రవంతి గారు మీకు ఒక సర్ప్రైజ్ రోల్ చేశారు, మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకేమైనా మర్చిపోయా? ఎడిటర్ విప్లవ్ గారు, మీరందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా పేర్లు మర్చిపోయింది. ఇంతమంది స్టేజ్ మీద ఉంటే ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, టెన్షన్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్పారు కాదు సుదర్శన్ గారు, ఇప్పుడు మీరు సూపర్గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ మీరు కూడా కాజాగూడలో స్థలం చూస్తున్నారని మాకు తెలిసింది. సో ఇటు వచ్చారా? ఓకే. సో ఇంత సక్సెస్ఫుల్ యాక్టర్ అయిపోయారు, ఓకే. బట్ ఒకవేళ యాక్టర్ అనేది మీ ప్రొఫెషన్ కాకపోయి ఉంటే, మాకు భగవాన్ గారి ఫ్యామిలీ బిజినెస్ ఎలాగో తెలియదు కానీ మీరు ఏ బిజినెస్ చేసి ఉండేవారని తెలుసుకోవాలని ఉంది. నెల్లూరులో నేరేడు పళ్ళ బిజినెస్. నిజరా బాబు, ఎంత అనుకున్నావు అసలుకి? ఒక్కొక్క కేజీ ఎంతెంతకు అమ్ముతున్నారు? అంటే 100% ఏదో ఒక బిజినెస్లో ఉండేవాడిని. పిచ్చి బిజినెస్ ఆదాయాలు ఉండవు కానీ బిజినెస్లు అయితే చేస్తుండేవాడిని. ఏ బిజినెస్? ట్రాన్స్పోర్ట్. అబ్బా, అంటే ఫ్యామిలీకి ట్రాన్స్పోర్ట్ ఉంది సార్, అందుకని లారీలు, ట్రాక్టర్లు, ఇసుక, కంకర, ఇంకా అందరు చెప్తున్నారు, మీరు చెప్పట్లేదు. అదే ఆ ఫీల్డే, మోటార్ ఫీల్డ్. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఎడిటర్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విప్లవ్ గారు ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లైక్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఫన్ సినిమాలో ఉండే దాంట్లో. ట్రైలర్లో యూ విల్ సీ ద బిగ్గర్ వరల్డ్. అండ్ చాలా సింపుల్ బ్రీజీగా వెళ్ళిపోతుంది సినిమా. లైట్ హార్టెడ్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. అండ్ ఎంత ఫన్ ఉందో, దెర్ ఇస్ ఏ గుడ్ ఎమోషనల్ కోషంట్ ఆల్సో ఇన్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ ద సక్సెస్ మిషన్స్, వంశీ గారు అండ్ బన్నీవాస్ గారు ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ అప్ అండ్ రిలీజింగ్ దిస్. అండ్ దెర్ ఇస్ అ లాట్ టు టాక్. షార్ట్ స్పాన్లో ఇంకా చాలా ఈవెంట్స్ అయితే ఐ స్పీక్ దట్. థ్యాంక్ యూ. బా, ఎడిటర్కి ఎంత బాగా తెలుసు చూసారు ఎక్కడ ఎంత మాట్లాడాలో. అండ్ రామ్ కుమార్ గారు ప్లీజ్, మా ప్రొడక్షన్ డిజైనర్, ఆయన మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ మీకు దాంట్లో బాగా కనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. క్వాలిటీగా ఉంటుంది. థియేటర్కి వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, చాలా బాగుంది, వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ డిఓపి మహిరెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ సుహాస్ సార్. థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ నరేన్ సార్. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాట్సాప్లో కూడా పెట్టచ్చు కదండి, ఈవెంట్కి వచ్చి మాట్లాడాలా?
థ్యాంక్ యూ మహి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారి మాటలు విందాము. ఎస్ గోపి గారు ప్లీజ్. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి మా స్పెషల్ చెప్పండి బ్రో, మా స్పెషల్ గెస్ట్లకి మార్తాండ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు. టీజర్ నచ్చింది కదా? ముందుగా మా నరేందర్ రెడ్డి సార్ గురించి చెప్పాలి. సార్, February 20th ఇద్దరికి బ్లాక్ బస్టర్ డెబ్యూ అవబోతుంది. మూవీ చాలా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకపోతే సుహాస్తో నేను లాస్ట్ 7 yearsగా ట్రావెల్ చేస్తున్నాను. మోర్ ఆఫ్ హీరో డైరెక్టర్ కంటే కూడా ఫ్రెండ్స్గానే సెట్లో ఉండేవాళ్ళం. సీన్స్ ఏదైనా చెప్పినా సరే తన ఆన్ స్పాట్ తనే చాలా ఫ్రీడమ్ తీసుకుని చాలా ఇంప్రూవైజ్ చేసి యాక్ట్ చేశాడు. చాలా థ్యాంక్స్ సుహాస్. ఇంతకు మించి తర్వాత మాట్లాడతా. శివాని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. తను చాలా ప్రొఫెషనల్. సెట్లో ఎంత ఇంప్రూవైజ్ చేసినా టక్మని క్యాచ్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఫ్రమ్ సినిమాస్, శివాని గారిని నేను ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. సుదర్శన్ బ్రో నాకు ఈ సినిమాతోనే పరిచయం. ఎంత క్లోజ్ అయిపోయారంటే ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడు సుదర్శన్ బ్రో కాల్ చేసినా, నేను కాల్ చేసినా మినిమం 1 hour మాట్లాడుకునే వాళ్ళం లవర్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు ఈ ప్రాజెక్ట్కి ఎంత ప్లేస్ అయ్యారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. సార్ వంశీ సార్ థ్యాంక్ యూ సార్ మా ప్రాజెక్ట్ని తీసుకుని. అంటే సార్ ఎంత ఎఫర్ట్స్ పెడతారంటే నైట్ 1 o'clock కాల్ చేస్తారనమాట. సడన్గా కాల్ చేస్తారు, అప్పుడే ఏదో నిద్రపోయి ఉంటానన్నమాట. అమ్మ ఇది ఈ సీను అది అంటే స్క్రీన్ ప్లే ఆర్డర్తో సహా చెప్పేస్తూ ఉంటారు అనమాట. మనకే స్టక్ అయిపోతాం ఒక్కొక్కసారి. ఒకసారి సినిమా చూస్తే స్క్రీన్ ప్లే ఆర్డర్ కూడా చెప్పేస్తారు సార్ మీరు ఇంత ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి మీరు తీసుకున్న సినిమాలు ఇంత హిట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇంకపోతే నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మా క్రూ, మహి డిఓపి గారు ఈ మూవీ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ఈయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. విప్లవ్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక యాప్ ఓపెన్ చేశారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ సార్, అదేంటో సార్ పక్కన ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, మమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు. సార్ థ్యాంక్ యూ సార్. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఆయన బేసిక్గా ఇలాంటి ఈవెంట్స్కి రారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత ఎఫర్ట్స్ పడుతున్నారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇంకపోతే మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్ గారు, మా డైలాగ్ రైటర్ మై ఫ్రెండ్ మిథున్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి ముఖ్యంగా హెల్ప్ చేసింది ప్రశాంత్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ. ఇంకా అంతే, థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే రిమైనింగ్ ఈవెంట్లో మాట్లాడతాను. శ్రవంతి గారు సారీ రియల్లీ సారీ. శ్రవంతి గారు పాపం ఈ సినిమా తర్వాత యాంకర్ శ్రవంతి నుంచి యాక్టర్ శ్రవంతిగా మారాలని కోరుకుంటున్నానండి. పాపం మా సినిమా కోసం చాలా ఈవెంట్స్ సాక్రిఫైస్ చేశారు. దాంట్లో చాలా పెద్ద స్టార్ హీరో ఈవెంట్ కూడా ఉండింది. మీకు నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మర్చిపోయినందుకు సారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గోపి గారు, ఇప్పుడు మీరు కలర్ ఫోటోకి అసోసియేట్గా వర్క్ చేశారు అండ్ ఫైనల్గా హే భగవాన్తో డైరెక్టర్గా వస్తున్నారు. సూపర్గా ఉంది జర్నీ. బట్ ఒకవేళ గోపి గారు డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే ఏం బిజినెస్ చేసేవారు? మీ ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఉందా? ఏదైనా సినిమా బిజినెస్ అంటే వంశీ గారు లాగా? ఓకే, ఏదైనా సినిమాలోనే అంటున్నా డైరెక్టర్ గోపి గారు. ఓకే, మరిక శ్రవంతి మాటలు వినేద్దాం. శ్రవంతి ఇప్పుడు యాక్ట్రెస్గా మీ ముందుకు రాబోతోంది. లైట్గా భయం వేస్తుందండి. ఆ చివరి నిల్చుంటే బాగుండేది, కంగారు లేకుండా అందరినీ మాట్లాడండి అది ఇదని ఫన్ చేసేవాళ్ళం. ఇక్కడ నిల్చుంటే గుండె దడ వస్తుంది లైట్గా. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మిమ్మల్ని చూడడం చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది నాకు. మీ లవ్
నన్ను హోస్ట్గా ఎలా మంచిగా నిలబెట్టారో యాజ్ యాక్ట్రెస్గా కూడా నన్ను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రవంతి చొక్కారపు. ఐఎమ్ ఫ్రమ్ కద్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఇది నా ఫస్ట్ స్పీచ్ కాబట్టి చెప్పాలనుకుంటున్నాను నేను. సో 2009లో ఐ కేమ్ హియర్ యాక్ట్రెస్ అవ్వాలని, బట్ ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ భగవంతుడి హే భగవాన్తోనే లాంచ్ అవ్వాలని రాసి పెట్టున్నాడేమో. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారి డిఓటీగా ఆయన ఒకప్పుడు ఒక మాట చెప్పారు, ఇల్లంతా దూరం, చీకటి గాఢాంతకారం, దారంతా గతుకులు, కానీ చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యమే నన్ను ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఇక్కడ నిల్చోబెట్టేలా చేసింది. అండ్ మా ఫ్యామిలీకి నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై సినిమా, ముందుగా ఇప్పుడు పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నానండి. ప్రొడ్యూసర్ గారు బిఎన్ రెడ్డి గారు, బి నరేంద్ర రెడ్డి గారు. సారీ, నన్ను క్షమించండి. మా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి హోస్ట్ చేసి ఆయన పేరుని వేరేగా పలికినందుకు ప్లీజ్. అయినా సరే మీరు నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఊళ్ళే అండి, రాయలసీమ, ప్రొద్దుటూరు. మామూలుగా ఉండదు ఈ సినిమా. అండ్ ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మా డైరెక్టర్ గోపి గారు, వంశీ గారు అండ్ బన్నివాస్ గారు ఈ సినిమా తీసుకున్నారండి అంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా నా మైండ్లో ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అందుకోబోతుంది అని. అండ్ వాళ్ళ సినిమాల ద్వారానే ఎన్నో ఈవెంట్లు చేశాను, అన్ని సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్లు. అండ్ మా సినిమా కూడా గోల్డెన్ అవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా గోపి గారి గురించి మాట్లాడాలి. అసలు ఆయన ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను డైరెక్ట్ షూట్కి పిలిచి ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నారు. ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎందుకు రివీల్ చేయలేదు అంటే, రివీల్ చేస్తే ఆ బిజినెస్ ఏంటి అన్న తెలిసిపోతుంది. సో అందుకోసమనే నన్ను ఎక్కువ రివీల్ చేయలేదన్నమాట. సో అది సర్ప్రైజ్. సో అది ట్రైలర్లో చూడబోతున్నాం మనం. అండ్ సుదర్శన్ గారు, ఆయన చేసే కామెడీకి నేను ఇంకా అక్కడే నవ్వేస్తూ ఉండేదాన్ని. గోపి గారు ఏమో ఏంటండి మీరు ఆడియన్ లాగా నవ్వుతున్నారు, మీరు ఫస్ట్ డైలాగ్ నేర్చుకొని చెప్పండి అన్నారు. సో అంత హిలేరియస్గా ఉన్నింది మీ కామెడీ. చాలా ఆనందంగా ఉంది మీతో పనిచేయడం. అండ్ శివాని గారు చాలా చాలా స్వీట్ పర్సన్ అండి, చాలా ప్రొఫెషనల్ ఆవిడ. ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతారు, ఎంతవరకు బిహేవ్ చేయాలి అంతే బిహేవ్ చేస్తారు. ఐ విష్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. మూడోసారి ముచ్చటగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుహాస్ గారు, ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఒక్క సీన్ ఉన్నిందండి, తర్వాతే చెప్దాం అనుకున్నా. ఓకే, దాని గురించి చెప్పాలంటే ఓకే నేను తర్వాత ఈవెంట్స్లో చెప్తాను. సో సుహాస్ గారు ఆ సీన్ కోసం నాకు చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. ఆ రోజు మీరు ఆ హెల్ప్ ఉండుంటే ఆ సీన్ అంత మంచిగా వచ్చేది కాదేమో. అండ్ మా గెస్ట్లుగా విచ్చేసినటువంటి అఖిల్ రాజ్ గారికి, తేజస్విని గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ రాజు వెట్స్ రాంబాయ్. అండ్ మా సాయి మార్తాండ్ గారు, భోంచేశారా మీరు? ఏమన్నా పెట్టించమంటారా ఇక్కడ? భోంచేశారా? ఓకే, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ మా మహి గారు, బేసిక్గా నేను అదే చెప్తూ ఉండేదాన్ని. మహి గారు ఏంటంటే, మేము యాక్టర్స్ కాబట్టి చాలా మంచిగా రెడీ అవుతాం, స్క్రీన్ ముందు కనిపించాలి కాబట్టి. కానీ స్క్రీన్ బిహైండ్ కూడా హీరోలాగా కనిపించే వ్యక్తి అంటే మా మహి గారు. ఫుల్ టిప్ టాప్గా రెడీ వస్తుండే, ప్రాపర్ స్వెట్ షర్ట్, జీన్స్, షూస్ చూసారా ఇప్పుడు కూడా అట్లా ప్రాపర్గా రెడీ అయ్యి వస్తుండే ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను చాలా అందంగా చూపెట్టారు మీరు. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్కి అండ్ మా ఎడిటర్ విప్లవ్ గారికి. అమ్మయ్య, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను. ఇక్కడ నిల్చుంటే తెలుస్తుంది అది ఎంత బరువుగా ఉందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిబ్రవరి 20 తారీఖున మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా చూసి నన్ను యాక్టర్గా కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా శ్రేయాస్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, నెక్స్ట్ ఈవెంట్లలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేని వాళ్ళకి కూడా చెప్పేసి నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు. అసలు అలా ఎలా మర్చిపోయాను. ఆ. అమ్మో నా మెయిన్ వ్యక్తులు వీళ్ళిద్దరే నా పక్కన ఉన్నింది. నరేష్ గారికి అండ్ వెన్నెల కిషోర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో పని చేయడం చాలా 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 ఆనందం కలిగించింది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ శ్రవంతి, సో హ్యాపీ ఫర్ యూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఈ టీంని విష్ చేయడానికి వచ్చిన మా తేజస్వీరావు మాటలు వినేద్దాము. సినిమా పేరు తెలుసు కదా, హే భగవాన్. పోయింది, ప్రిపేర్ అయిందంతా పోయింది. ఇప్పుడు పోయిందా? సుదర్శన్ గారు కూడా తప్పు చేశారు కదా ఇందాక. సేమ్ చేశారు, అందుకే నేను మిస్టేక్స్ చేయకూడదని ముందు చెప్పా. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఎంటైర్ టీమ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈ టీజర్ లాంచ్లో ఈ స్టేజ్ మీద ఒక చిన్న పాట అయినందుకు నేను చాలా ఆనర్డ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద టీజర్, చాలా బాగా అనిపించింది. అది చాలా క్వర్కీగా, చాలా ఫన్గా. ప్రతి యాక్టర్, సుదర్శన్ గారు, సుహాస్ సార్, శివాని నగరం మ్యామ్, ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్. టైమింగ్ కానీ ఎవ్రీథింగ్. నేను చాలా క్యూరియస్గా ఉన్నాను ఇప్పుడు February 20th వెళ్ళి సినిమా చూడడానికి, ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో తెలుసుకోవడానికి. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గోపి గారు, ప్రొడ్యూసర్ గారు, అండ్ డిఓపి సార్, ఎడిటర్ సార్, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్, విషింగ్ ది ఎంటైర్ టీమ్ the best for the film. And coming to Vamsi sir and Banivas sir, congratulations and all the best sir. Banivas sir and Vamsi sir unnaru ante definitely oka promising content vastundi ani audience lo already namakam undi. So ee film meeku inka mundu films kanna chaala success ivvalani korukuntunnan sir. And yeah, I am wishing to be a part of the success meet as well. Thank you so much. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ నో ద క్వశ్చన్ కదా. సో తేజస్వీరావు యాక్ట్రెస్ కాకపోయి ఉంటే ఏం బిజినెస్ చేసేవారు? జాబ్, గవర్నమెంట్ జాబ్. జాబ్ ఈజ్ నాట్ బిజినెస్. ఓకే, బిజినెస్ ఏదైనా సినిమాలో బిజినెస్ చేసే, సినిమాలోనే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అఖిల్ రాజ్, మిస్టర్ అఖిల్ రాజ్, ప్లీజ్ స్పీక్. హాయ్ అందరికీ, మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన, అంటే మంచి హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ స్టేజ్ మీదకి రావడం. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ రీజన్ వంశీనందిపాట్ అన్న అయితే, ఇంకొక రీజన్ నాకు సుహాస్ అన్న అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే నాకు ఒక ఇన్స్పిరేషను. నేను చాలా రోజులు అంటే వద్దు ఇంకేమన్నా మన వల్ల కాదేమో వెళ్ళిపోదాం అనుకున్న ప్రతిసారి సుహాస్ అన్న ఇంటర్వ్యూలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అంటే ఒక జర్నీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. సో అట్లా తీసుకొని నేను కూడా ఈ స్టేజ్లో ఉన్నా అంటే ఎక్కడనో ఒక దగ్గర సుహాస్ అన్న కూడా కారణమే. థ్యాంక్ యూ సుహాస్ అన్న ఫర్ దట్. అంటే మాలాంటి యంగ్ యాక్టర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉండాలి మీరు. ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే వంశీనందిపాట్ అన్న వాళ్ళు తీసుకున్నారు ప్రాజెక్ట్, బనివాస్ గారు అండ్ వంశీనందిపాట్ గారు. సో డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుంది. అండ్ నేను కూడా కంగ్రాచులేట్ చేస్తున్నా. అండ్ Feb 20th రోజు సినిమా చూడడానికి ఫస్ట్ షోకి నేను కూడా రెడీగా ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్. ఫ్యామిలీ బిజినెస్ ఇంతకు ఏంటి భయ్యా చెప్పరా? థియేటర్లోనే తెలుసుకోవాలి ఆ బిజినెస్ ఏంటో. అండ్ కంగ్రాచులేషన్స్, చాలా బాగా అనిపించింది నాకు టీజర్. అండ్ కంగ్రాచులేషన్స్ శ్రవంతి, అండ్ వెరీ హ్యాపీ. అంటే నేను కూడా ఒకప్పుడు యాంకరింగ్ నుంచి ఇటు సైడ్ వచ్చిన. సో ఐ విష్ యూ గుడ్ సక్సెస్ టు యూ. సుదర్శన్ అన్న, మీ బోరేస్తే బోర్ర బిడ్డ వచ్చేదాకా ఆ డైలాగ్ నుంచి ఫుల్ ఫాలో అయ్యేటోని నేను, మా ఫ్రెండ్స్. సో హ్యాపీ. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కంగ్రాచులేషన్స్ చేస్తున్నా. మీకు సపోర్ట్ ఇచ్చేంత పెద్ద కాదు, బట్ యా ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ విప్లవ్ గారు అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ మార్తాండ్ అన్న వచ్చి ఇట్లా సినిమాలు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ శివాని, హాయ్. మనం ఎప్పుడు కలవలేదు, బట్ ఇప్పుడే కలుస్తున్నాం. గుడ్ లక్ టు యూ. అండ్ ఈ సినిమాతో కూడా మీరు సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. Feb 20th మర్చిపోకండి, ఆ బిజినెస్ ఏందో తెలుసుకోండి. నాకు కూడా చాలా క్యూరియస్గా ఉన్నా తెలుసుకోవడానికి. నిజంగా తెలీదా మీకు కూడా? నాకు కూడా నిజంగా అడగలేదు ఎవరిని. ష్యూరా? అయితే ఏమనుకుంటున్నారు? గెస్ట్ చేయొచ్చు కదా. నేనా? గెస్ ఫ్యామిలీ బిజినెస్ అంట.
ఫ్యామిలీ బిజినెస్ అంటే ఆయన ఎప్పుడెప్పుడు టేక్ ఓవర్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? పచ్చళ్ళ బిజినెస్ లేదా ఎండు చేపలు, ఓకే. ఇంకేమన్నా? అయ్యయ్యో, లేదు, ఏ బిజినెస్ చేస్తారో నాకు తెలియదు కానీ ఆ బిజినెస్ మాత్రం క్రేజీగా ఉంటుందని నాకు తెలుసు. సినిమా బిజినెస్ మాత్రం సూపర్ సక్సెస్ అవ్వాలని యా, ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ సినిమా బిజినెస్ అయితే గట్టిగా అవుతుంది, అయితే క్లారిటీ ఉంది నాకు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ద టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు మా లిటిల్ హార్ట్స్ సాయి మార్తాండ్ గారిని నేను ముందే క్వశ్చన్ అడిగేసి వచ్చేమో, ఆయన డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే లిటిల్ హార్ట్స్ అమ్ముకునేవారేమో. నేను గోటీల్ బిజినెస్, ఏది గోటీల్ ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది ఇప్పుడు. కుడుకుడే ఫ్యాక్టరీ. ఓకే, సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. స్పీచ్కి ముందుగా వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఐ థింక్ లిటిల్ ఆర్ట్స్తోనే వంశీ గారు ఇంకా బన్నీవాస్ గారు కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేశారు ముందు నుంచా. బట్ సో దాని తర్వాత వచ్చిన రాజు రాంబాయ్ పెద్ద హిట్ అయింది, ఈషా హిట్ అయింది, అండ్ ఇప్పుడు హే భగవాన్. డెఫినెట్గా టీజర్ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తుంది Feb 20th యూ హ్యావ్ ఎ హిట్ ఇన్ యువర్ హ్యాండ్ సార్. అందరికీ కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ లైక్ లిటిల్ ఆర్ట్స్ టీమే దీంట్లో సగం వరకు పనిచేశారు. శివాని మెయిన్గా, శివాని గోపి గారు చెప్పినట్టు శివాని ఓన్లీ ఫుడ్ గురించే మాట్లాడతారు డైరెక్టర్లతో. ఎప్పుడే ఫుడ్ తిందాము, ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. అప్పుడు మేము బెంగళూరు షూట్ చేస్తున్నప్పుడు చెప్పేది హే భగవాన్ గురించి, చాలా బాగా వస్తుంది, పక్కా హిట్ అవుతుంది, హ్యాట్రిక్ అవుతుంది అని చెప్తుండే. సో ఐ విష్ దిస్ విల్ బి యువర్ హ్యాట్రిక్ శివాని, కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకి ఎడిటర్ కింద చేసిన విప్లవ్ అన్న మాకు టీజర్స్ ట్రైలర్స్ చేశారు. ఆయన వర్క్ చాలా ఇష్టం నాకు. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో యూ కెన్ సీ దట్ ఇన్ టీజర్ వైబ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దేర్ పర్ఫార్మెన్సెస్ మొత్తం ఉన్న కమీడియన్స్ కానీ అందరు చాలా బాగా చేశారు. నేను సుదర్శన్ గారి బిగ్ ఫ్యాన్. నేను ఇంటర్లో 10th ఆ టైంలో ఇదిగో ప్రియాంక, మోడీ ఈజ్ మై డాడీ, అమెరికాకి దారేది, ఇవన్నీ విపరీతంగా చూస్తుండే. సమ్వేర్ చాలా ఇన్స్పైర్ చేస్తుండే ఆయన కామెడీ కానీ, టైమింగ్ కానీ. మెయిన్గా ఆ డైలాగ్, మీ ఊర్లో బోర్ వేస్తే బాగుంటే పడుద్దా అని. హ్యూజ్ ఫ్యాన్ అన్న, గుడ్ టు సీ యూ. 10 years అవుతాయి, ఇట్స్ ఫుల్ సర్కిల్ మూమెంట్ నాకు. ఇక్కడ ఆ డైలాగ్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి సుదర్శన్ గారు ఆ డైలాగ్ చెప్తారు. అంటే కంప్లీట్ కంటెంట్ చూడకుండా అదొక డైలాగ్ చెప్తే అర్థం అవుద్దో లేదు. ఎరా అంటే మామూలుగా మనిషి 6'2", 6'4" ఉన్నప్పుడు వేసే డైలాగు, ఎరా మీ ఊర్లో బోర్ వేస్తే బోర్నవిటా పడద్దా? ఇంకా సుహాస్ అన్న గురించి చెప్పాలి. అన్న పెద్ద ఇన్స్పిరేషన్ మా అందరికీ. హూ హ్యాస్ నో బ్యాక్గ్రౌండ్. సుహాస్ అన్న లైక్ బిగ్ ఇన్స్పిరేషన్. ఆయన కలర్ ఫోటో కానీ, అంబాజీపేట కానీ. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సాయి మార్తాండ్ గారు ఒకటే క్వశ్చన్, మీరు శివాని కోసం వచ్చారా, వంశీ గారి కోసం వచ్చారా? నేను సుహాస్ కోసం. స్మార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి మార్తాండ్ గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారిని, సారీ ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అవునా గొంతు? ఓకే, ప్లీజ్ టేక్ యువర్ టైం, నో ప్రాబ్లం. అయితే ఈలోపు మా వంశీ నందిపాటి గారు, ద హిట్ మెషిన్, ద స్ట్రాటజిస్ట్, ద సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్. Thank you, media, for coming here, for gracing this event. And ఒక 6-7 months బ్యాక్ అనుకుంటా నేను ఈ స్టోరీ వినటం జరిగింది. స్టోరీ విన్నాక వాళ్ళు మన నరేందర్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు వీళ్ళు వచ్చి షూట్కి వెళ్ళిపోతాం, బాగుంది కదా స్టోరీ అంటే, వెళ్ళండి ఉంది. అక్కడి నుంచి నేనేమనుకున్నా అంటే ఒక 1 yearలో అట్లా రిలీజ్ ఉంటుంది అనుకున్నాను. కానీ ఫట్మన్ అలా అవగొట్టేసి ఇట్లా జాన్ తర్వాత సంక్రాంతికి రెడీ అంటే సంక్రాంతికి వద్దులేండి, కొంచెం స్పేస్ తీసుకుందాం, ఒక 1 month గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో వేద్దాం అని చెప్తే ఫిబ్రవరిలోకి వచ్చాం. సో February 20th రిలీజ్ చేయబోతున్నాం కంటెంట్. నాకు ఎగ్జాక్ట్గా ఏదైతే గోపి నెరేట్ చేశారు, ఎగ్జాక్ట్గా ఏదైతే నెరేట్ చేశారో దానికంటే ఒక 2 times బెటర్గా అక్కడ తీశారు. ఆయన బ్లాగ్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్లే కానీ ఇదంతా అదరగొట్టేశారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మూవీ మీద. బిజినెస్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో బిజినెస్ మీరు గెస్ చేయండి అమ్మా.
గెస్ హే భగవాన్ @gmail.comకి మీరు యూ కెన్ గెస్ ద స్టోరీస్, విల్ పిక్ టాప్ 5. జస్ట్ లైన్ చెప్పండి, ఇట్లా ఇది ఉండొచ్చు బిజినెస్ అనేది చెప్పండి. నేను టాప్ 5 పిక్ చేసి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్స్ ప్లాన్ చేసాం. అది ట్రైలర్ రోజున మేము ఆ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. సో గెస్ GUESS హే భగవాన్ @gmail.com. సో ఈ ఈమెయిల్కి యూ కెన్ సెండ్ యువర్ థాట్స్, ఏమనుకుంటున్నారు బిజినెస్ అనేది. మేమైతే ట్రైలర్లో రివీల్ చేద్దాం అనుకుంటున్నాం సార్. వద్దే బార్మెట అయితే నీకు గెస్ట్ చేస్తే నీకు బార్మెట ఉందానికి. సారీ. సో ఇక్కడికి పిలవంగానే మా ఈవెంట్కి వచ్చిన మా లక్కీ జెమ్స్, యాక్చువల్గా నాకు అసలు మొత్తం అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే, ఏ భగవాన్, లిటిల్ హార్ట్స్, రాజు హట్స్ రాంబాయ్, ఇది నువ్వు ఆ సినిమా, ఈ సినిమాలో ఎంత కన్ఫ్యూజన్ కామెడీ అయితే ఉంటుందో, ఎంత సిచ్యువేషన్ కామెడీ అయితే ఉంటుందో, నాకు కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్. బట్ అఖిల్, తేజు, థ్యాంక్ యూ. పిలవంగానే వెంటనే జస్ట్ కాల్ అవే వచ్చారు. అండ్ మార్తాండ్, మై లిటిల్ బ్రదర్, థ్యాంక్ యూ మార్తాండ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మీరు ఎప్పుడు చేసిన ఈవెంట్స్ మేము వస్తామని తొందరపడిందా అఖిల్ అన్నాడు. ఎలా అంటే పాపం దొరికిపోతాడు. సో బట్ యా, థ్యాంక్ యూ గైస్. అండ్ నరేంద్ర గారు ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ ఫిలిం నేను ఆయన కోసం చేస్తున్నాను, ఆయన కోసం టేకప్ చేశాను. బట్ తర్వాత అర్థమైంది ఎంత పొటెన్షియల్ ఉన్న ఫిలిం ఇది అనేది, ఆయన విజన్ అది. దాంట్లో అందుకే ప్రొడక్షన్ హౌస్లో కూడా ఆ పేరు పెట్టారు, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ అని. February 20th నరేందర్ రెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినబడబోతుంది. 100% హిట్ కొడుతున్నాం. 20th తర్వాత మాట్లాడదాం. అండ్ ఇకపోతే నేను సుహాస్ నుంచి మీరు ఎటువంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి కంటెంట్ ఈసారి సుహాస్ డెలివర్ చేశాడు. దీంట్లో 1% కూడా నేను అది చెప్పడానికి వెనకాడను. సుహాస్ హ్యాస్ ఎక్సెప్షనలీ డన్ వెల్. అండ్ తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదని అన్నాడు మా బ్రదర్ అన్నాడు. తనకి ఆడియన్సే తన బ్యాక్గ్రౌండ్. సో ఇటువంటి సినిమాలు ఇంకా చాలా చాలా తను చేయబోతున్నాడు. నేను లాస్ట్ టైం గ్లిమ్స్ అప్పుడు కూడా చెప్పాను సుహాస్ 2.0 చూడబోతున్నారని. మందాడిలో కూడా చాలా మంచి రోల్ చేస్తున్నాడు. అండ్ సుహాస్, యూఆర్ గోయింగ్ టు రాక్ అండి. సో విత్ దిస్ ఫిలిం ఇది నేను కమ్బ్యాక్ వచ్చేసాడు ఆల్రెడీ ఆయన లైన్లోకి. మీకు ఇప్పుడు ఈ టీజర్తోనే అర్థమైపోయి ఉంటుంది. సో యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. అండ్ శివాని, లాస్ట్ టైం అంబాజీపేట అప్పుడు చాలామంది ర్యాక్ చేశారు, ఏదో కట్అవుట్ అయ్యి పెట్టించానని. బట్ నా సిస్టర్కి కట్అవుట్స్ పెట్టించడంలో తప్పులేదని నేను ఆల్రెడీ చెప్పాను. సో యా, ఈసారి కూడా మంచి కట్అవుట్ పెట్టించబోతున్నా. ఈ భగవాన్ అప్పుడు సిస్టర్స్కి కట్అవుట్స్ పెట్టిస్తాను నేను. అండ్ యా, అంటే లిటిల్ హార్ట్స్ తర్వాత తనకి ఇది థర్డ్ బ్లాక్ బస్టర్, కన్సిక్యూటివ్గా థర్డ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. లిటిల్ హార్ట్స్ మూవీలో పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానికి 2x దీంట్లో ఖచ్చితంగా తను ఎంటర్టైన్ చేస్తుంది మీ అందరినీ. సో షీఈస్ హ్యావింగ్ అ వెరీ బ్రైట్ కెరీర్ అండ్ ఫ్యూచర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ శివాని. ఇక మా విప్లవ్ గురించి చెప్పాలి ఒకసారి. విప్లవ్ గారు ఒకసారి అండి, మా బేబీ ఎడిటర్. ఈయన రీసెంట్గా ఒక యాప్ డిజైన్ చేశారు. యాప్ పేరేంటండి? VEW. ఇది ఏంటంటే, నేను మామూలుగా ఎడిటర్స్తో వర్క్ చేసేటప్పుడు సరే MP4లో పంపించండి, ఎడిటర్ రూమ్ దాకా ఏం వస్తామని అంటాము. ఈయన ఫస్ట్ ఎడిట్ షూట్కి వెళ్ళినప్పుడు కూర్చుని సినిమా చూసే ముందు ఈయన ఫామ్ పట్టుకొచ్చి సార్ ఇది NDC అంటే ఇలా చూసా, ఓకే సరే అని సైన్ చేశా. మీరు ఒకసారి డిజిలాకర్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ సైన్అప్ చేయాలంటే షాక్ అయిపోయా. ఎందుకంటే వాళ్ళు చేస్తాను, లేదు సార్ మీరే చేయాలన్నారు ఆయన. సరే అది కూడా చేశాను. ఇక అక్కడి నుంచి ఆ యాప్ మీరు ఏమన్నా చూడాలన్నా కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్ మనకు కూడా ఇవన్నీ ఫాలో అయితేనే ఉంటుంది. ఆ యాప్ ఎంత గట్టిదంటే, పాపం ఈయన ఈ ఫైర్ వాల్ మొన్న మారుతాడు అంటున్నాడు. ఫైర్ వాల్ ఏమన్నా బ్రేక్ చేశారా సార్ మీరు? అది ఫైర్ వాల్ బ్రేక్ చేసేదాకా లేదు. అది ఇంటి లోపల ఉన్నది వస్తువులు మనయే, బయట కానీ ఓ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆడొచ్చి
అంటాడు. మేము ఇవ్వలేమురా బాబు, లోపల ఉన్నాయి, లోపల నుంచి తీసుకొస్తారంటే కాదు కాదు ఇస్తేనే లోపల పంపుతాం అంటాడు. అంత సెక్యూర్డ్ యాప్. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా పెద్ద సినిమా, ఏదైనా మంచి సినిమా ఏం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా యాప్ని అయితే వాడాలి. ఈ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. కొంచెం డిలే అయినా కూడా బట్ మంచి ప్రాసెస్ అది. ఎందుకంటే పైరసీని కంట్రోల్ చేసే దాంట్లో మా సైడ్ నుంచి ఇది ఒక డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ స్టెప్ అది. అండ్ కమింగ్ టు డిఓపి, అంటే ఫ్రేమింగ్స్ చాలా చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి ఫ్రేమ్స్. సో మహి గారు మంచి డిఓపిగా ఎస్టాబ్లిష్ అవడానికి ఈ ఫిలిం చాలా హెల్ప్ అవుతుంది. అట్లనే ఆర్ట్ రామ్ గారు కూడా ఇట్ ఈస్, మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్షన్ డిజైన్ వైజ్. సో ఓవరాల్గా ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. చాలా 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 కాన్ఫిడెంట్గా లిటిల్ హార్ట్స్ అప్పుడు ఎలా చెప్పానో అంతే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం. మేము ఫిబ్రవరి 20వ తారీఖు రాబోతున్నాం. మీరు అందరూ బ్లెస్ చేస్తే హిట్ కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సూపర్ వంశీ గారు. సారీ చెప్పండి, పర్లేదు. సుదర్శన్ గారు అండ్ శ్రవంతి, ఐఎమ్ సో సారీ. సో సుదర్శన్ గారు, వీళ్ళిద్దరూ ఏంటంటే సుహాస్ తర్వాత ఆయన హీరో ఈ మూవీలో, అలాగే శివాని తర్వాత శ్రవంతి హీరోయిన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా అంతకంటే నేనేం చెప్పను, ఈ 2 వర్డ్సే. అంటే సినిమా నిలబెట్టడంలో వీళ్ళ వంతు బాధ్యత, వీళ్ళు డైరెక్టర్ అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. అది నేను అనుకోలే. మామూలుగా శ్రవంతి ఉందంటే ఏదో నార్మల్ రోల్ ఏదో ఇచ్చారు అనుకున్నాను, కానీ అది లీడ్ రోలే, కంప్లీట్గా లీడ్ రోలే శ్రవంతికి ఇచ్చింది. బట్ చాలా బాగా చేసింది, ఎరగదీసింది. అండ్ సుదర్శన్ గారు నేనైతే బిగ్ ఫ్యాన్ అయిపోయాను మీకు. ఏదో మనం కలిసి చాలా మూవీస్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నరేష్ గారు, ఆయన గురించి చెప్పేదే ఉంది, వెరీ ప్రూవెన్ యాక్టర్. నేను లాస్ట్ టైం గ్లిమ్స్ అప్పుడు కూడా చెప్పాను. సో అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అన్నట్టు, ఆయనకి అలా ఏజ్ పెరుగుతున్నా కూడా బట్ ఏం కనపడకుండా సినిమా అనేది అంత ప్యాషన్ నరేష్ గారు. అలాగే వెన్నెల కిషోర్ గారు, థ్యాంక్ యూ అండి. మీరు ఉండబట్టి ఈ మూవీకి చాలా హెల్ప్ అయ్యింది. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. బట్ ట్రైలర్లో మేము చెప్పబోతున్నాం మా బిజినెస్ ఏంటో. ఈ లోపల గెస్ చేయండి. heybhagwan@gmail.com. ప్లీజ్ గెస్. టాప్ 5 విన్నర్స్, ఎగ్జైటింగ్ ప్రైజెస్ అయితే వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సూపర్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీకు కూడా ఆ క్వశ్చన్ ఒకసారి. మాకు వైరల్ కంటెంట్ కావాలండి. నరేష్ గారు ఇక్కడ స్టేజ్ పైన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మాకు. అసలు ఏ కంటెంట్ రావట్లేదు, ఎనర్జీ లేదు స్టేజ్ పైన. చెప్పండి, ఉంది. మీరు చెప్పాలి, మాకు ఆన్సర్ కావాలి. నేనైతే పిఎం అవుదాం అనుకుంటున్నా. పిఎం అదొకటే నాకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అయ్యో, ఇంకా నో కామెంట్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా శివాని మాటలు వినేద్దాము. హ్యాట్రిక్ కోసం వస్తున్నటువంటి శివాని. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు మా మెయిన్ పిల్లర్స్ అండి. మీరే సినిమాని అంత వైడ్ రీచ్ తీసుకెళ్ళి అందరికీ అందించేలా చేస్తారు. అలాగే మాకు బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. అండ్ మా హే భగవాన్ కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మీరే బ్లాక్ బస్టర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ బనీవాస్ గారు. వాళ్ళు ఏదో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు వాళ్ళు చిటీలు వేస్తే గెలుస్తారు కదా సార్, లాటరీ. అలా అన్ని బ్లాక్ బస్టర్స్ అలా పిక్ చేసుకొని మరీ సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ సపోర్ట్ ఎంత లెవెల్లో ఉంటుంది అంటే, ఆన్ సెట్ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంత ఇన్వాల్వ్ అయ్యామో లేదో తెలియదు, కానీ వాళ్ళు ప్రమోషన్స్లో, పోస్ట్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ ఐ థింక్ సార్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ సినిమా అంత రీచ్ అవుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు చాలా స్పెషల్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. నా డెబ్యూ ఫిలిం అప్పుడు నాకు ఎంత టెన్షన్ ఉండిందో నాకు తెలుసు. ఆయన చాలా కూల్ ప్రొడ్యూసర్. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరు చాలా కూల్ పీపుల్ అండి. అసలు ఏం టెన్షన్ ఉండదు, చాలా రిలాక్స్డ్గా ఉంటారు. కానీ దే బీన్ టూ మచ్ ఫన్ ఆన్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్. మా డైరెక్టర్ గారు గోపి గారు ఆల్రెడీ నిన్న కాల్ చేసి చెప్పారు, 10 minutes స్పీచ్ ఇవ్వండి, నేను కట్టు చెప్పేదాకా మైక్ ఇవ్వద్దు అని. నేను తక్కువనే మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. బట్ యా, గోపి గారు, ఐఎమ్ సో లక్కీ దట్ నా 3 filmsలో నా డైరెక్టర్స్ చాలా సపోర్టివ్. నాకు ఎప్పుడు ఇది చేయొద్దు, ఇంతే చేయని అలా ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. గోపి గారు కూడా పర్లేదండి, మీకు ఇలా చేస్తే బెటర్ అనిపిస్తే చేద్దాము, ఈ సీన్కి ఇలా హెల్ప్ అవుతుంది అంటే, సో అంత స్పేస్ ఇచ్చారు ఒక యాక్టర్కి.
అండ్ దట్ రియలీ హెల్ప్డ్ మీ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. అండ్ సుదర్శన్ గారు, వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, వీళ్ళ కాంబో ఏదైతే ఉందో మా హే భగవాన్ ఫన్ ఎంటర్టైనర్కి పెద్ద బ్యాకప్ అండి. బికాజ్ వాళ్ళ హ్యూమర్, వాళ్ళ ఫన్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ కామెడీ టైమింగ్ అసలు ఎంతో ఆన్ పాయింట్ ఉంటుందంటే శ్రవంతి గారు చెప్పినట్టు సెట్లో నేను నవ్వేదాన్ని. అంత అంత స్పాంటేనియస్గా వస్తాయి అసలు వాళ్ళకి లైన్స్ కూడా అసలు. నాది సుహాస్ది ఇది సెకండ్ ఫిలిం. ఇట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే అంబాజీపేటలో నాకు హీస్ బీన్ ద మోస్ట్ సపోర్టివ్ పర్సన్ నాకు ఇండస్ట్రీలో. అండ్ నౌ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ సుహాస్, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. చాలా స్పెషల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఆయన రాలేదు బట్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మెలోడీస్. వివేక్ సాగర్ గారు అనగానే ఆయన మెలోడీస్ ఎలా ఎలా పాడుతూ ఉంటాయి చెవులు. సో ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ చూస్తారు బికాజ్ ఇట్స్ అ వెరీ ఫుల్లీ ఫన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎనర్జీ ఖచ్చితంగా మిస్ అవ్వరు మీరు. సో చెప్పినట్టు Feb 20th రోజు ఇట్ విల్ బీ అ బ్లాస్ట్, ఐ ప్రామిస్. మా డిఓపి మహి గారు మమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించారు. వెరీ కలర్ఫుల్. నేను ఇందాకే అంటున్నాను మా పోస్టర్ చాలా బాగా వచ్చింది అండ్ అంటే మూవీ ఇంకెంత బాగా వస్తుంది అన్నట్టు. ఎడిటింగ్ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ ఎలా కట్ చేశారో ట్రైలర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సినిమా అయితే నేను మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నాను. ఇట్స్ గోనా బీ వెరీ క్రిస్ప్. ఆయన స్పీచ్ లానే మా మూవీ కూడా క్రిస్ప్గా క్లియర్గా ఉంటుంది అండ్ ఇట్స్ గోనా బీ ఫన్. రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మార్తాన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. నాకు సడన్గా పొద్దున్న రాగానే నాకు టెన్షన్ వేసింది, ఏం మాట్లాడాలి, ఏమైంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. కానీ సడన్గా మాట్లాడి చూసి నాకు ఓకే ఫైన్, లిటిల్ హార్ట్స్లో ఎవరో ఒకరు ఉన్నారు అని కొంచెం బెటర్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మార్తాన్. తేజు గారు అండ్ అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మే యూ హ్యావ్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ అహెడ్. శ్రవంతి గారు, ఇందులో అసలు నేనేం చెప్పలేను బట్ నాకు తెలిసి ట్రైలర్లో చెప్తారు. దాన్ని మళ్ళీ ఏమైనా చెప్పేస్తే సో యూ గోనా సీ శ్రవంతి గారు ఆల్సో ఇన్ అ వెరీ నైస్ క్యారెక్టర్. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఆన్ ద హోల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. 36 daysలో షూట్ అలా ఫినిష్ చేసేసారు. మా డైరెక్టర్కి ఆ ప్రాబ్లం ఉందండి, ప్యాకప్ చెప్పరు ఆయన. బట్ సినిమా బాగా తీస్తారండి. సో మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ చూశారు, షో సమ్ లవ్ టు అవర్ టీజర్. మా ట్రైలర్ కూడా రాబోతుంది అండ్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి. మీకు ఖచ్చితంగా మాకు సాంగ్స్ కూడా నచ్చుతాయి మావి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివాని. సో సాంగ్స్ టాపిక్ ఎలాగో వచ్చింది, మేము చాలా వెయిట్ చేస్తున్నాం సాంగ్స్ కోసం. బట్ దానికంటే ముందు మీ స్వీట్ వాయిస్ తోటి ఏదైనా పాట పాడితే మా అందరికీ ఒక ఎనర్జీ, ఒక ఎలాగో సాంగ్ రిలీజ్ చేస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ పాడుకుందాం ఈ సినిమాలో పాట. లిరిక్స్ ప్రాబ్లం, ఏదైనా పర్లేదు. కాత్యాయిని భోంచేసావా, హే భగవాన్ చూసావా. చూస్తాం, Feb 20th చూస్తాము. అవును, శివానికి యాక్చువల్లీ కొంచెం క్వశ్చన్ చేంజ్ చేసి అడుగుదాము. ఇప్పుడు శివాని పెళ్లి చేసుకోయే అబ్బాయి ఫ్యామిలీ బిజినెస్ ఏమై ఉండాలి? సాయి మార్తాండ్ గారు చెప్పారా? బిజినెస్ ఏమో తెలియదు కానీ అబ్బాయికి వంట వచ్చి ఉండాలండి. నాకు ఐఎమ్ ఫుడీ. సో ఫుడ్ బిజినెస్ అయినా ఉండాలి లేదా ఫుడ్ వండడం వచ్చైనా ఉండాలి, ఈ రెండే ఆప్షన్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శివాని. వంశీ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. జస్ట్ ఈపీ రమణారెడ్డి గారు చాలా మంచి ఎఫర్ట్స్, అసలు ఆయన ఉండబట్టే ఈ సినిమా అండి. సారీ, నేను ఐ ఫర్గాట్, ఫ్లోలో మిస్ అయ్యాను, బట్ థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ నరేందర్ రెడ్డి గారు, ఐ హోప్ యు ఆర్ రెడీ టు టాక్. ఎస్ ప్లీజ్ మేనేజ్. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి, వచ్చిన అభిమానులకి అందరికీ థ్యాంక్స్. అండ్ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వస్తున్న మొదటి సినిమా హే భగవాన్. ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ తండ్రికైనా మొదటి అడుగు చాలా ఇంపార్టెంట్. సో నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా తీసాము. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
తర్వాత ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు గివ్ ఇట్ అప్ ఫర్ సుహాస్ గారు. సినిమాకి బిజినెస్ పెంచుకుంటూ వెళ్తున్నటువంటి మా సుహాస్ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం అండి. చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మందాడి టీంకి థ్యాంక్స్ చెప్పాలండి. ఈరోజు వదిలేరు, క్లైమాక్స్ షూట్ జరుగుతుంది అక్కడ 1000 మందితో. ఒక్కటే వదిలినందుకు అందరి ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మధ్య చాలా అదే పోస్టర్ ఇవాళ టీజర్ లాంచ్ అని రిలీజ్ చేసిన తర్వాత కొన్ని మెసేజెస్ వచ్చినాయి, అన్న మళ్ళీ ఇదేనా, మళ్ళీ అలాంటిదేనా ఇలాంటిదేనా అంటే ఏం చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో నేను చచ్చిపోను, ఈ సినిమాలో నా లవర్కి ఇంకొకరితో పెళ్ళి అవ్వదు, అన్నిటికంటే ముఖ్యంగా నేను పేదోడిని కాదు. థ్యాంక్స్. ఈ సినిమాలో నేను కామెడీ బాగా చేశాను. ఎవరు? అదేలే మన ఇద్దరం. అంటే ఇంకా నరేష్ గారు, కిషోర్ గారు ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్సా? సర్లేవా అందరం చెప్పవా మరి? అదే అందరం మంచి కామెడీ చేసాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్ ఈ సినిమా. ఇక నుంచి నా సినిమాలు అదే ఓకే, ఫిబ్రవరి 20వ తారీఖున మా హే భగవాన్ రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ఖచ్చితంగా నా కెరీర్లో పెద్ద బ్రేక్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వంశీ నందిభట్టి గారు అండ్ బన్నీవాస్ అన్న. అంబాజీపేట అప్పటి నుంచి పరిచయం. వాళ్ళు వచ్చిన తర్వాత నిజంగా రిలాక్స్ అయిపోయాను. కాజా కూడా అంత మనోడు జోక్ చేసాడు కానీ లేదు. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, నరేంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత సపోర్ట్ చేసి ఆ సినిమాకి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఏదంటే డైరెక్టర్ ఏది అడిగితే అది ఇస్తే ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీగా ఉంటుందో సెట్లో. ఏది ఒక డే ఎక్స్ట్రా సాంగ్ కోసం చేయాలన్నా సరే ఆయన అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏదంటే అది సార్ మనం ఈ సినిమా కాంప్రమైజ్ అవ్వట్లా, బ్లాక్ బస్టర్ సినిమాకి కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి ఏది అడిగితే అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఎగ్జిక్యూట్ చేసిన రమణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపి అన్న నాకు కలర్ ఫోటోకి కో డైరెక్టర్గా చేశాడు అండ్ రైటర్ పద్మభూషణ్కి కూడా కో డైరెక్టర్ చేశాడు. ఆయన సినిమా ఆయన ఉన్నది నాతోనే ఉన్నాడు పాపం, ఇంకా వేరే మొహం తెలియదు అతనికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా గ్రేట్ అండి ఆయన ఎక్స్పీరియన్స్. మాకు కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. ఎంత కరెక్ట్గా తీసేయడంటే 65 డేస్లో ప్లాన్ చేసుకుని 35 డేస్లో తీసేయటం అంటే మాటలు కాదు కదా. ఆల్మోస్ట్ 30 డేస్ కట్ చేశాడు. అదే ప్యాకప్ చెప్పేవాడు కాదులే, అది ఓకే. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు లాస్ట్ కొన్ని సినిమాలు తెలుసు కదా, నేను పర్టికులర్గా అడిగిన బ్లాక్ బస్టర్ కావాలన్నా నాకు అంటే అసలు ఇది ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్ ఈ సినిమాకి స్టోరీ ఇచ్చాడండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్, నీ వల్ల ఈ ప్రాజెక్ట్ ఎక్కింది. డైరెక్షన్లో హిట్ ఇచ్చో, స్టోరీ ఇచ్చి ఇంకొక హిట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఫిబ్రవరి 20th. సూపర్ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ బిజినెస్ చేసుండేవారు అని నేను అడగను, ఎందుకంటే యూ బిలాంగ్ టు సినిమా, యూ బిలాంగ్ టు దిస్ క్రియేటివ్ ఫీల్డ్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హే భగవాన్ Feb 20th. సో ఎస్, మరి టీంలో స్టేజ్ పైన కొంతమంది ఉంటే మా మీడియా ఫ్రెండ్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి రిక్వెస్టింగ్ వంశీ నందిపాటి గారు, సుహాస్ గారు, శివాని టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు, డైరెక్టర్ గోపి గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా సాయి మార్తాండ్ గారికి, అఖిల్ రాజ్ గారికి అండ్ తేజస్వి రావుకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ప్లీజ్? ఓ పని చేద్దాం, క్విక్గా నిలబడే మనం Q&Aని కంటిన్యూ చేసేద్దాము. సుహాస్ గారు ప్లీజ్ మైక్ మన మీడియా ఫ్రెండ్స్కి ఇచ్చారా? ఎస్, మైక్ వచ్చిందా? హే భగవాన్. సో Feb 20th నుంచి మనందరికీ
బోలెడని నవ్వులు పంచడానికి, మనందరికీ గుర్తుండిపోయే ఎంటర్టైన్మెంట్ని ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఈరోజే మనం టీజర్ కూడా చూసి ఎంజాయ్ చేసాము. అండ్ నౌ టీమ్ ఈజ్ రెడీ టు ఇంటరాక్ట్ విత్ ద మీడియా ఈ సినిమాకి సంబంధించి. సో రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్ రెడీ. సుదర్శన్ గారు మ్యూజికల్ చైర్స్ ఆడకుండా ఎక్కడొక్కడ కూర్చోండి ప్లీజ్. ఓకే లెట్స్ బిగిన్. నిశాంత్ గారి చేతిలో ఉంది మైక్, స్టార్ట్ చేసేద్దాం. వంశీనంద్ భట్ గారు. సార్ ప్రతి సినిమాకి ఇదే లాస్ట్ సినిమా, ఇంకా బయట సినిమాలు చేయమంటారు, ఎందుకు అంత ఎక్సైటింగ్ ఇంకో సినిమా ఇది పట్టుకున్నారు? ఇది బయట సినిమా కాదు, నా సొంత సినిమానే, నా బ్రదర్ ఆయన. సో అండ్ పోలికలు కూడా ఒకేలా ఉన్నాయా? సో బట్ అంటే ఇది కంటెంట్ వైజ్ నేను ఆల్మోస్ట్ నేను ఇందాక స్పీచ్లో కూడా చెప్పినట్టు జూన్ అప్పుడే ఇది స్టోరీ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. బట్ ఈ ఇయర్ సొంతంగా మన ప్రొడక్షన్లో 3 సినిమాలు అయితే వస్తాయి. ఎప్పుడా అనే రోజు అతి త్వరలోనే ఉంది. అండ్ సుహాస్ గారు హ్యాపీ ఫర్ యూ అండి. తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నారు, ప్రామిసింగ్ కాంబినేషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రైలర్ కూడా టీజర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొంచెం మీ కెరీర్ వెనక్కి వెళ్తే ఎందుకు ఈ మధ్య అంటే చాలా ప్రామిసింగ్గా స్టార్ట్ అయ్యారు, మీ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ ఉండే ఒక టైంలో, అవునవును. ఎందుకు ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు? అదే మంచి సినిమా చేయకపోతే ఇబ్బంది పడతామండి ఆబ్వియస్గా. అదే ఎందుకు చేయలేకపోతున్నారు? కుదరలేదండి, ఇంక అన్నీ పడవు కదా లక్కీగా. ఇదైతే నమ్మకంతో ఉన్నాను, ఇంక పోయిన దాని గురించి మాట్లాడటం ఎందుకని. ఆల్ ది బెస్ట్ అండి. వంశీ గారు గోకు సార్. అండ్ ఈటీవీతో కలిసి కొద్దిగా థియేటర్కల్ సినిమాలు కూడా ఏవో చేస్తున్నారు పార్ట్నర్షిప్లో అని తెలిసింది. అవునవును, ఒక 2 మూవీస్ ప్లాన్ ఉందండి. నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్ ఉంది, ఫెబ్లో అనౌన్స్ చేస్తాం. అంటే ఇప్పుడు దాకా ఇప్పుడే ఇండస్ట్రీ అంతా ఓటీటీ బిజినెస్ కాకుండా థియేటర్కల్ బిజినెస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేద్దామనే స్టేజ్కి వచ్చారు. మళ్ళీ ఓటీటీని ప్రొడక్షన్లో కూడా తీసుకొస్తున్నారు మీరు. అంటే వాళ్ళు కో ప్రొడ్యూసర్స్గా ఉన్నప్పుడు తప్పలేదు కదా, వాళ్ళు ప్లాట్ఫామ్ వైజ్ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన లైక్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ 50% అన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ ఈక్వల్ రైట్. సినిమా లైక్ దే ఆర్ ఎనీ అదర్ కో ప్రొడ్యూసర్స్ అన్నట్టు. నెమ్మదిగా సినిమాలు కొనుక్కోవడం కంటే మేమే ప్రొడ్యూస్ చేసుకోవడం బెటర్ అనిపిస్తారా వాళ్ళ చేత మీరు? కార్పొరేట్స్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం మేకర్స్ ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో అది వర్క్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి అక్కడ దే మే నాట్ టేక్ దాట్ అంటే సో ప్రొఫెషనల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు కానీ సొంతంగా చేస్తారని నేను అనుకోవట్లా. బట్ మాకులాగా ప్రొడ్యూసర్స్తో కో ప్రొడక్షన్లోకి వచ్చి చేస్తారని అనుకుంటున్నా. అదర్ దాన్ ఒరిజినల్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు రేటు. సో ఆ థ్రెట్ ఏం లేదంటారు? ప్రస్తుతానికైతే లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈవినింగ్ మీటింగ్ వేసుకుని ఒకసారి ఆలోచించుకుంటాం అందరం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వంశీ గారు ప్రొడ్యూసర్ ఎవరైనా సరే సార్, మీరు ఎంటర్ అయితే వాళ్ళందరూ సైడ్ అయిపోయి ఇదేదో వంశీ గారి సినిమానే అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంటుంది. ఇది మన అందరి సినిమా, మీడియాది కూడా ఈ సినిమా నాది ఒక్కడిదని కాదు, ఇది మన అందరి సినిమా. సరే ప్రొడక్షన్ అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడాలి, సినిమా బ్రతకాలి, సినిమా ఆడాలి. సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ కెరీర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రొడ్యూసర్కి ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు దే హ్యావ్ టు ఎండ్ అప్ ఇన్ ప్రాఫిట్స్. ఇది ఒరిజినల్ ఓవరాల్ గోల్ కాబట్టి ఆ గోల్ మీట్ అవుతాం. మామూలుగా ప్రొడక్షన్ అనేది పక్కన పెడితే మీరు వచ్చిన తర్వాత పబ్లిసిటీ స్ట్రాటజీ పూర్తిగా మారిపోతుంటుంది. దానికోసం ఏమైనా వర్క్ చేస్తుంటారా మేకింగ్లో ఉన్నప్పుడే? అంటే కొంచెం ప్లాన్ చేస్తానండి. అదైతే ప్రమోషన్స్ వైజ్ అయితే కొంచెం ప్లాన్ చేసుకునే ప్రతి యాసెట్ కూడా అది జనాల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ అంటే చేస్తాం. ప్రమోషన్ చేస్తేనే జనాలు థియేటర్కి వస్తారా? ఇదే మైండ్ సెట్తో ఉంటారు మీరు? అంటే మనం చేసే ప్రమోషన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నూన్ షోకి టికెట్లు తెగే వరకే ప్రమోషన్స్. ఆ తర్వాత కంటెంట్ షుడ్ స్పీక్. కాంటెంట్లో దమ్ము లేకపోతే మనం ఎంత ప్రమోషన్ చేసినా 2 కోట్లు పెట్టినా 3 కోట్లు పెట్టినా అది ముందుకెళ్దు.
బట్ మనం చేసే ప్రమోషన్స్తో థియేటర్లకి నూన్ షోకి రప్పించగలగటం అనేది అక్కడ ఒకవేళ అది వస్తే మాత్రం అంటే లైక్ గుడివాడ లాంటి సెంటర్లో ఒక 100 to 150 టికెట్స్ నూన్ షోకి ఒక మినిమం రేంజ్ హీరో ఉన్న వాళ్ళకి తెగినాయి అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రూవ్ దట్ అవర్ ప్రమోషన్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత కాంటెంట్ ఇక నూన్ షో తర్వాత ఎవడో చేతుల్లో ఉండదు. అది ఇంకా అది కాంటెంట్ షుడ్ స్పీక్. సుదర్శన్ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఈ మధ్య మీరు రైటర్గా కూడా సక్సెస్ అయినందుకు. రైటర్గానా? నారి నారి నడుము రారికి మీరు కథ అందించారు కదా. నేనేం కథ అందిలేదండి. అదే అదేదో ఫ్లోలో ఒక ఇంటర్వ్యూలో ఒక మా కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. వాళ్ళు రాసుకున్నారు సరదాగా. లేదు, నేను ఎప్పుడైతే ఇన్సిడెంట్ చెప్పానో ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో పెట్టంగానే ఈవినింగ్ డైరెక్టర్ సాయిరామ్ అబ్రాజ్ ఫోన్ చేశాడు. నీ అంకమ్మ దీంట్లో ఒక లైన్ చెప్పేసావు నువ్వు, అంటే ఈ నారి నారి నడుమురాల్లో ఒక ఫ్లాష్ బ్యాక్ చిన్న ఎపిసోడ్ నువ్వు ఇంటర్వ్యూలో చెప్పేసావని. అప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది నారి నారి. అంటే మీకు తెలిసి చెప్పారు అది? అంటే ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు మనకు కథ చెప్పారు కదా. అవునవును. నేను వాళ్ళ సినిమాల్లో ఉంటాను కానీ కంప్లీట్ కథ తెలియదు నాకు. ఏదో ఇప్పుడు మీ కాలేజ్ డేస్లో లవ్ మ్యారేజ్ ఏమైనా జరిగాయా అంటే నేను జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్పా, అది తెలియకుండా మ్యాచ్ అయింది అంతే. రెమ్యునరేషన్ తీసుకోండి రైటర్గా కూడా. ఆల్ ది బెస్ట్. సుహాస్ గారు హాయ్ అండి. హాయ్ బ్రో. హాయ్ అండి. ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ అంటే ఒక 2 monthsకో 3 monthsకో మీ సినిమా వచ్చేది అంటే బాగా ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు కొంచెం అంటే గ్యాప్ తీసుకొని వస్తున్నారు అంటే లైక్ ఆ తమిళ సినిమాకి డేట్స్ ఇవ్వడం వల్ల లేదంటే చూజీగా ఉంటున్నారు? అదే నేను అంతకుముందు చెప్పాను కదా, అది డైరెక్ట్గా కూడా తిట్టారు నేను మరీ వచ్చేస్తున్నాను నెలకోసారి అని. అందుకని అది కాన్షియస్గానే తమిళ్లో అది మెయిన్ విలన్ చేస్తున్నాను. అది అండ్ ఇది ఈ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను కావాలని, నాకు బోర్ కొడుతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం చూజీగా ఉంటారా స్క్రిప్ట్ విషయంలో? అంటే మీరు యా ఖచ్చితంగా అండి, ఉండాలి, ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ అండి. వంశీ గారు లాస్ట్ ఇయర్ అంతా రిలీజ్లు చేసి హల్చల్ చేశారు. లాస్ట్ ఇయర్ అంతా మీరు వాసు గారు కాంబినేషన్లో, అండ్ ఇయర్ కూడా ఇప్పుడు రిలీజ్తో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్ నెక్స్ట్ కూడా మీ ప్రొడక్షన్లో ఒక 2 డెబ్యూ డైరెక్టర్స్తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని విన్నాం. సో అదేంటి, ఎలా వస్తుంది ఈ ఇయర్ ప్లాన్స్ ఏంటి రిలీజ్లు కాకుండా? రిలీజెస్ నేను కొంచెం గ్యాప్ తీసుకుంటా. హే భగవాన్ తర్వాత ప్రొడక్షన్ మీద ఫుల్ టైం ఒక 3 movies ఉన్నాయి కాబట్టి దాని మీద ఉంటా అండి. మీరు అడిగిన మూవీ ఈటీవీ వాళ్ళతోనే కొలాబై చేస్తున్నాను. సో అది మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. సో టైటిల్ అవన్నీ కూడా అప్పుడు రివీల్ చేస్తాం. ఏదో వెరైటీ టైటిల్ పెట్టారంట దానికి? వెరైటీ టైటిల్ బాగానే ఉంటుంది. సరే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్రవంతి గారు Q&A హాట్ సీట్ ఎలా ఉందండి? అక్కడ నిల్చుంటే బాగుండేది సరదాగా. అప్పటి నుంచి నన్ను ఎవరు అడగకపోతే బాగుండు దేవుడా అని అనుకుంటున్నా, గుండె దడొచ్చేస్తుంది. బట్ ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంది. అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఎప్పుడు ప్రతి సినిమాకి ప్రమోషన్స్లో మీరు కనిపిస్తారు యాజ్ ఏ యాంకర్, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నారు, వాళ్ళందరితో మీకు పరిచయాలు ఉంటాయి. సో వాళ్ళతో కలిసి ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు ఇందాక అన్నారు కదా ఏదైనా చెప్తే ముందే నేనే నవ్వేస్తున్నాను నటించడం మానేసి అని, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అండి, మనం ఇక్కడ నిల్చొని ఏదో అన్నీ అడిగేస్తాం, కానీ పెద్ద కూలి పని అండి సినిమా తీయడం అంటే, మామూలు విషయం కాదు. చాలా పెద్ద కూలి పని ఇది. అసలు ఎట్లా అంటే అసలు డే నైట్ సంబంధం లేదు, ఎలా కష్టపడుతున్నారు ఒక్కొక్కరు అంటే వాళ్ళని చూస్తే అసలు మనం ఏమి చెయ్యట్లేదు అనిపించింది నిజంగా. ఇప్పటి వరకు సినిమాలు తీసి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, అండ్ సక్సెస్ కాకపోయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా పనిచేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించాలని ప్రేక్షకుల కోసం ఇంత కష్టపడుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దెమ్ అండి. అసలు దగ్గర నుంచి చూసిన అంటే బేసిక్గా కొంచెం నాలెడ్జ్ ఉంది, కానీ మనకు పూర్తిగా నాలెడ్జ్ లేదు. బట్ చాలా ఎంజాయ్ చేశాను నేను. అసలు ఏంటి ఎలా అసలు ఒక్క సీన్ని ఎన్ని షార్ట్స్లో తీస్తారు వీళ్ళు, ఎలాంటి యాంగిల్స్లో తీస్తారు, మనకు అసలు ఐడియా లేదు. మనమేమో ఊరికే కూర్చొని సింపుల్గా చెప్పేస్తాం. ఈ షార్ట్ వీడు ఇలా తీయకపోయి ఉంటే బాగుండేది, నేను దీనికంటే మంచి డైలాగ్ రాసిండేవాడిని. అంత ఈజీ కాదండి ఆ సీట్లో కూర్చొని రాయడం తీయడం. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండి. థ్యాంక్ యూ. అయితే మేమంతా కూడా స్రవంతి గారిని హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేసాం. అమ్మో, ఇందులో కూడా అలాంటిదే అండి. ఆల్మోస్ట్ హీరోయిన్ శివాని గారు, కాకపోయినా సెకండ్ హీరోయిన్ లాగా ఉండే క్యారెక్టర్ అండి నాది. సో అలా అని చెప్పే నన్ను తీసుకున్నారు గోపి గారు, అలానే చూపించారని కూడా నేను అనుకుంటున్నాను. గోపి గారు ఏంటండి చేశారు తెలుసు? కాదు ఎడిటింగ్లో తీసేసి ఉంటే ఎడిటింగ్లో తెస్తే స్టోరీ తీసేసినట్టు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. వంశీ గారు
సో మీ మీద మీరు బన్నీ వాసు గారి కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి, అదేమైనా వెయిట్ అనిపిస్తుందా మీకు? వెయిట్ ఏం లేదండి, హ్యాపీ ఫర్ ఇట్. అంటే ఏ మూవీ వచ్చినా ప్రామిసింగ్ కంటెంట్ ఉంటుంది అనేది జనంలో బాగా ఆడియన్స్లో పెరిగిపోయింది. ఎక్కడైనా ఉల్టా అయినా కూడా చివరికి ట్రోల్స్ అనేవి ఎక్కువైపోతాయి. సో ఈ కంటెంట్ తీసుకునేటప్పుడు ఇది జనానికి వెళ్తుంది అనేది ఎట్లా డిసైడ్ అవుతున్నారు? ఎందుకంటే హే భగవాన్ టీజర్ చూస్తే ప్రామిసింగ్ కంటెంట్లా కనిపిస్తుంది, బట్ ఒక్కొక్కసారి మనకి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ మీ ఇద్దరి మీద ఎక్కువ హోప్స్ అనేవి కూడా పెరిగిపోయాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినా కొంచెం ఇబ్బందే కదా? అంటే కంటెంట్ టు ఆన్సర్ దట్ కంటెంట్ చూసేటప్పుడు టెక్నికల్ పర్స్పెక్టివ్ కంటే కూడా ఆడియన్ పర్స్పెక్టివ్లో ఎక్కువ కాంటెంట్ వాచ్ చేస్తాం. అండ్ మాతో పాటు కుదిరితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు అట్లా థర్డ్ మ్యాన్ ఒపీనియన్ కూడా తీసుకోవటం వల్ల మాకు కొంచెం బెటర్గా ఉంటుంది అక్కడ జడ్జిమెంట్ అనేది. ఎందుకంటే మేము ఎంజాయ్ చేసింది వాళ్ళు ఎంజాయ్ చేయకపోవచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేసింది మేము ఎంజాయ్ చేయకపోవచ్చు. అది తర్వాత మేము డిస్కషన్స్ పెట్టుకుంటాం. మాకు ప్రెషర్ అయితే ఏం లేదు, కాకపోతే ఓన్లీ ఈ ప్రొడక్షన్ దాంట్లో బిజీ అవుతున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇద్దాం ఇట్లా రిలీజెస్ అని అనుకుంటున్నాం అంతే హే భగవాన్ తర్వాత. అండ్ ప్రామిసింగ్ కంటెంట్లో కనపడటం కాదు, ప్రామిసింగ్ కంటెంట్ ఇది 100% షూర్ షాట్ విన్నర్ హే భగవాన్ ఫెబ్లో వస్తుంది. 2026లో పోస్ట్ సంక్రాంతి రిలీజెస్లో ఇది చాలా పెద్ద హిట్ కాబోతుంది. 2026లో చెప్పుకోదగ్గ సినిమాల్లో హే భగవాన్ ఒకటి ఉంటుంది. అయితే ఫాదర్ రోల్ నరేష్ గారు ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ బిజినెస్ అనేది అంటున్నారు కదా, మీరు ఇందాక గెస్ట్ చేయమన్నారు కదా, నరేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏదో డొనేట్ చేస్తారేమో అనుకుంటున్నాం. శివాని గారు మేము చెప్పం బ్రో. శివాని గారు ఇక్కడ హలో సార్. లిటిల్ హార్ట్స్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా, అంటే చాలా టైం తీసుకుంటున్నాను మూవీస్కి. టైం అర్థం కాలేదండి. లిటిల్ హార్ట్స్ హిట్ అయింది కదా, అవునండి. అంటే వరుస కంటిన్యూగా మూవీస్ ఏం రావట్లేదు, అంటే కొంత టైం తీసుకొని సెలెక్టెడ్గా పోతున్నట్టున్నారు. మంచి సినిమాతో రావాలి కదండి. అంతేనా? అంతే అండి. దాంతోపాటు రెమ్యునేషన్ కూడా ఏదో కొద్దిగా పెంచుకున్నారు అనేసి అంత లేదండి, అసలు అలా లేదు. అంతే, తక్కువ రెమ్యునేషన్. యా, అంతేనా? 6 నెలలు కూడా అవ్వాలి లిటిల్ హెడ్స్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ యాక్టర్ నేను. ఏంటండి 6 నెలలు కూడా అవ్వాలి లిటిల్ హెడ్స్ వచ్చి. అదే కదా సార్, నేను అదే అనుకుంటున్నాను. ఎలా బతకాలి మేము అసలు? ఇంకా నెలకో సినిమాతో వచ్చామంటారు పాపం. మీరైతే నెలకో సినిమా రిలీజ్ చేస్తున్నారు. మాది వదిలేండి, అందుకే ఎక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఇస్తాను. శివాని గారు హలో అండి. ఆనంద్ ఇటు సినీ ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఇప్పుడు ఆర్టిస్ట్గా వచ్చారు, మరి యాంకరింగ్ చేస్తారా మానేస్తారా? అయ్యో, ఇది ఎలా అంటే అండి, ఇది మెట్టినీళ్ళు ఇది పుట్టినీళ్ళు లాగా, సో రెండు ఉంటాయి. అట్లా కాదు, రెండు ఆడ ఉంటాయి ఈడ లేదు లేదు. మహానటి సినిమా చాలాసార్లు ఓహో, నేను అంత ఆలోచించలేదండి, సారీ. అంటే 5,000 లోపలికి వెళ్తున్నాయంటే యాంకరింగే మెయిన్ కారణం కాబట్టి ఖచ్చితంగా వదిలేది లేదు. అది చేసుకుంటా ఇది చేసుకుంటా, కాకపోతే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి అట్లా వెళ్ళొస్తూ ఉంటాను. ఇదంటే నాన్ షెడ్యూల్ ఇక కంటిన్యూస్గా హెల్ప్ చేయాలి కదా, ఈవెంట్స్కి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి. అవునండి, అందులో ఒకటి పెద్దది వచ్చిందండి. పాపం లక్ష్మి ఫోన్ చేసినప్పుడల్లా నేను లేను, ఈ సినిమా చేస్తున్నా, నన్ను ఒక 18 days డిస్టర్బ్ చేయకు నువ్వు అని చెప్పేదాన్ని లక్ష్మికి. ఆ ఒక్క దానికోసం ఫీల్ అయ్యాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ అవుట్పుట్ అంతా చూసిన తర్వాత. సుహాస్ గారు, శివాని గారు, సుహాస్ గారు ఇక్కడ. హలో అండి, హాయ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి హే భగవాన్కి. అయితే లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు 7 movies వస్తున్నాయి, అవి 7 కొత్త డైరెక్టర్స్తోని అండ్ డెబ్యూటెంట్స్తోని వర్క్ చేస్తున్నాను అని చెప్పారు లాస్ట్ టైం. అయితే మధ్యలో ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, మిస్ఫైర్ అయ్యారు. సో ఇంకా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి, డౌటే లేదు. అందుకనే కాన్ఫిడెన్స్గా ఉన్నాను, లేకపోతే మాట్లాడను కదా. అంటే లాస్ట్ టైం మీరు చాలా కాన్ఫిడెంట్గా డెబ్యూటెంట్స్తో వస్తున్నాను కాబట్టి, అంటే బీయింగ్ అ డెబ్యూటెంట్ మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఎలాంటి స్ట్రగుల్స్ అయితే చూసారో అప్కమింగ్ వాళ్ళకి అది లేకుండా నేనే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొస్తాను అని చెప్పారు. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొస్తాను అంటే డైరెక్టర్స్ తోని అంటే అదేనండి, డైరెక్టర్స్ అందరూ నాకు ఎప్పటి నుంచో పరిచయం. అందరికంటే ఫస్ట్ నన్ను హీరో అనుకుని నమ్మిన వాళ్ళని ఫస్ట్ డైరెక్టర్స్ని చేద్దామనండి. అయితే ఇప్పటి వరకు ప్రెసెంట్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా అనిపించింది. ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఒక లాంటి ఒపీనియన్ వచ్చేస్తుంది సినిమా పైన. అండ్
లాస్ట్కి వచ్చేసరికి థియేటర్స్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అట్లా కాకుండా ఈ సినిమా హిలేరియస్గా ఉండగలుగుతుంది అని చెప్పడానికి 1 పాయింట్ మీరు ఏం చెప్తారు? 1 పాయింట్ బిజినెస్సేనండి. ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్ అయిపోయినాయి అనుకుంటారు ట్రైలర్ ఆ బిజినెస్ విని. ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ అవ్వరండి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, ఖచ్చితంగా నవ్వుకుంటారు. శివాని గారు, సో హాయ్ అండి. అంటే లైక్ సినిమా గురించి కాకుండా అంటే బేసిక్గా మీ లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు చాలా ఈవెంట్స్ వాటికి వెళ్ళటం జరిగింది, మంచి మంచి కాస్ట్యూమ్స్. సో ఆ టైంలో సోషల్ మీడియాలో మీ మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. లైక్ అంటే ఒక నెగిటివ్ కామెంట్కి మీరు ఇచ్చిన రిప్లై నాకు బాగా నచ్చింది. అది నేను ఇవ్వలేదండి. ఆ, అది ఎవరో ఎంతవరకు నా డీపీ నా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకొని యూజర్ నేమ్ చేంజ్ చేసుకొని అలా పెట్టారు. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. నేను అసలు అది మీరు కాదు కదా? లేదండి, నేను కాదు. ఐ యూజువల్లీ డోంట్ Yes, రెస్పాండ్. అదే మీరా కాదా, అది ఎంతవరకు నేను నిజం కాదండి. ఫేక్ అని చెప్పేసి లేదు, అడుగుతాం. లేదు, నేను కాదు. ఓకే డన్. వంశీ గారు సార్, మా ఇద్దరిది ఒక క్వశ్చన్ సార్. మా ఇద్దరిది డౌట్ సార్. ఇందాక మీరు కట్అవుట్ గురించి మాట్లాడినప్పుడు తిని అడిగాడు, ఈసారి ఎంత హైట్ కట్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర? 20 feet. 20 feet. థ్యాంక్ యూ సార్. సార్ ఇందాక మీరు అంటూ మా హీరోయిన్లకి కట్అవుట్ అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరికి పెడుతున్నారు మరి అయితే? ఇద్దరితో కలిపి పెడదాం. గోపి గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. ఈ మధ్యన నరేష్ గారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, కలెక్షన్లు ఎరగదీసుకుని వచ్చేస్తున్నాయి. ఆయన నారి నారి నడుమురారి, సుదర్శన్ గారిది నరేష్ గారిది కాంబినేషన్, ఐ మీన్ వీళ్ళందరి ఉంటే సినిమా సూపర్ హిట్ అని అర్థమవుతుంది. అయితే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు అండ్ ప్యాడింగ్ అందరిలో కూడా ఫస్ట్ నుంచి అనుకున్న వాళ్ళు వీళ్ళేనా, లేదంటే ఇంకెవరినన్నా? లేదండి, ఫస్ట్ నుంచి అసలు నరేష్ గారు తప్పితే ఆల్టర్నేట్ ఆప్షనే లేదు. మీరు గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో కూడా సార్ ఒప్పుకుంటారా లేదా అని చాలా టెన్షన్ పడ్డాం. అంత టైట్గా ఉంది సార్ షెడ్యూల్. వన్స్ కథ చెప్పంగానే మా కోసం అని చాలా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చేసారండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. హోపింగ్ ఇది మీకు మంచి సూపర్ హిట్ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వంశీ గారు బ్యాక్ ఎండ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఈ మధ్యన చాలా పికీగా తీసుకుంటూ ప్రతిదీ ఆయన పట్టుకుందల్లా సూపర్ హిట్ అవుతుంది. గోపి గారు, నరేంద్ర గారు, గోపి గారు, యా మీరు ఇందాక మాట్లాడుతూ చాలామంది ముగ్గురు చెప్పారు, అంటే ఆ సీను ఇంప్రవైజ్ చేసినా కానీ ఇలా కాదు ఇలా అని చెప్తే కూడా ఓకే అన్నారు అని చెప్పేసి. సో అలాంటి ఎన్నో ఎక్కువ జరిగినాయి. అంటే ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు, అంటే మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, అంటే శ్రవంతి గారు చెప్పారు, అండ్ మన హీరోయిన్ కూడా చెప్పారు. మోర్ ఆఫ్ అంటే నా సెన్స్లో కాకుండా వాళ్ళ సెన్స్లో ఎలా చూస్తున్నారు ఫస్ట్ అసలు తెలుసుకుందా, అది మన మీటర్లో ఉందా లేదా. సో మన మీటర్లో ఉంటే ఫ్రీగానే వదిలేసానండి, లేదనంటే మనం కంట్రోల్ చేయాలండి. నరేంద్ర గారు సార్, మీ రైట్ నో మీ మైండ్ ఏ స్టేటస్లో ఉంది సార్? ఎందుకంటే ఆల్రెడీ కాఫ్తో బాధపడుతున్నారు, బట్ ఇప్పుడు రైట్ నో మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీ బ్రదర్ సపోర్ట్ మీకు ఇస్తున్నారు, అది చూస్తున్నాము. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ టీజర్ వచ్చింది, ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ఓవరాల్ సినిమా అయిపోయింది కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? జనాలకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నామండి. అండ్ వంశీ గారు ఫ్రమ్ డే 1 మాతో ట్రావెల్ అవుతున్నారు. ఆయన సపోర్ట్ లేకుండా మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు. అండ్ ఏ సినిమాకైనా, ఎంత మంచి సినిమా అయినా ఒక ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి వంశీ గారే మాకు బ్యాక్ బోన్, ప్లాట్ఫామ్ అన్నీ ఆయనే. సో ఆయన జడ్జిమెంట్స్ వల్లే ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు. సో గోపి గారు సార్, ఇక్కడ One last question, మంచి please. సినిమా చేశారు మా అవన్నీ. One last question, please. గోపి గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు ఇక్కడ. గోపి గారు వంశీ సార్, ఇక్కడ సార్. సార్, So, అంటే ఈ అంటే- సినిమా మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లోనే వెళ్ళారా? ఎంత కమర్షియాలిటీ ఏమన్నా? లేదు సార్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్ అలాగే అనుకున్నాం సార్. ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం, అదే చేసాం. అండ్ సుదర్శన్ అన్న, సుదర్శన్ గారు ఎప్పుడు హీరోగా చేస్తారు అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. అంటే ఇందాక వంశీ గారు కూడా అంటూ నెక్స్ట్ ఫ్యూచర్లో చేద్దాం అని అంటున్నారు, అన్న ప్లాన్. అది ఆర్టిస్ట్గా అవకాశం ఇస్తాను అంటున్నారు. నెక్స్ట్ మేము వాళ్ళు చేయబోయే సినిమాల్లో ఆర్టిస్ట్గా అవకాశం ఇస్తానన్నారు అంతే. బట్ చేయండి అన్న. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది బ్రో ట్రాక్ ఇది. One last, please. సో అంటే స్టోరీ మీరు చూస్ చేస్తే బన్నీవాస్ గారు ఓకే అని చెప్తారా, లేదు అంటే మీ ఇద్దరు డిస్కస్ చేస్తారా? అంటే ఎప్పుడు మీరే కనిపిస్తారా అండ్ బ్యాక్ హ్యాండ్ ఉంటారు? సో ఏంటి? అదేం లేదు, వాళ్ళు ముంబై వెళ్ళారు. ఆయన ఇద్దరం కలెక్టివ్ డెసిషన్స్ ఏమన్నా కలెక్టివ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఏదన్నా ముందుకెళ్దాం అనుకున్నప్పుడు కలెక్టివ్ డెసిషనే. ఆయన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు నేను ఉంటాను, నా దగ్గరికి ఏమైనా వచ్చినప్పుడు ఆయన ఉంటారు. సో లైక్ బ్రదర్స్ వీ ట్రావెల్ టుగెదర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సీ ఆల్ ఇన్ థియేటర్స్ అండ్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ హే భగవాన్ టీమ్, థ్యాంక్ యూ.